దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ పూట కొంతసేపు నేను దేవుని మాటలు మీతో చెప్తాను. ఆ మాటలు జాగ్రత్తగా ఆలకించి దేవుని వాక్యాన్ని బట్టి నడిపించబడడానికి మీరు తీర్మానం చేసుకొని ఆ దేవుని వాక్యానికి మీ హృదయాన్ని అప్పగించుకొని ఇక్కడి నుంచి దీవించబడిన వారి తిరిగి వెళ్ళాలి. ఈ వాక్య భాగం తర్వాత మరి ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది. ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందేవాళ్ళు తప్పనిసరిగా బాప్తిసం పొంది ఉండాలి. బాప్తిసం తీసుకోకుండా ప్రభు బల్లలో పాలు పొందకూడదు. ఆ బాప్తిసం కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసం పొందిన వాళ్ళై ఉండాలి. సరైన బాప్తిసం తీసుకుని ఉండాలి. ఎప్పుడో చిలకరింపు బాప్తిసం తీసుకున్నానని కానీ, లేకపోతే మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నానని కానీ, లేకపోతే పెళ్లి కొరకు బాప్తిసం తీసుకున్నానని కానీ, ఇలాంటివేవి కూడా పరిశుద్ధ గ్రంథం ఆమోదించదు, అంగీకరించదు. మీ మనసాక్షి నిర్మలం చేసుకొని దేవునితో సమాధానపడి బాప్తిసం పొందిన వాళ్ళై ఉండాలి. సిద్ధపడిన వాళ్ళై ఉండాలి. మంచి మనసాక్షి కలిగిన వాళ్ళై ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రభు బలలో పాలు పొందాలని కోరుకుంటున్నాను. మిగిలిన వాళ్ళు లేచి వెళ్ళిపోవాలని కాదు, మీరు సిద్ధపడాలని కోరుకుంటున్నాను. బాప్తిసం పొందాలని కోరుకుంటున్నాను. మీరు దేవునితో సమాధాన పడాలని కోరుకుంటున్నాను. మీ హృదయం నిర్మలమై ప్రభు మహిమ కలిగిన రాకడ కొరకు మీరు సిద్ధపడి ఉండాలని, సిద్ధపడాలి కాదు సిద్ధపడి ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. ఈ పూట కొంతసేపు ప్రభు బల ఆరాధన ఉంది కనుక సమయాన్ని కుదించుకొని కొంతసేపు నేను కొన్ని మాటలు మీతో చెప్పి ముగిస్తాను. ఆ తర్వాత మనం ప్రభు బల్ల ఆరాధనలోకి వెళ్ళిపోదాము. సకాలంలో మీరు కూడా తిరిగి వెళ్ళవచ్చు. ఓసారి ఇశ్రాయేలీయుల్ని ఆయన ఓ చోట చేర్చాడు. ఆ తర్వాత మీకు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు ఆ చోట జరిగిన అనుభవాలు మీరు చదవవచ్చు. అయితే ఆ తర్వాత ఆయన అన్నాడు, ఈ ప్రజలు లోబడనోళ్ళని ప్రజలు, ఎంత చెప్పినా వాళ్ళ పద్ధతి వాళ్ళదే, కానీ వాళ్ళకేం మారు మనసు వచ్చేదేమి లేదు, మార్పు చెందేదేమి లేదు. చెప్పినప్పుడు వింటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళ బ్రతుకు మామూలే, వాళ్ళలో ఏ మార్పు రావట్లేదు. అద్భుతాలు చేశాను, ఆశ్చర్యమైన కార్యాలు చేశాను, ఎన్నోసార్లు పలు విధాలుగా వాళ్ళకి వివరిస్తూ వచ్చాను, బోధిస్తూ వచ్చాను. ఏం ప్రయోజనం ఏం లేదు. వాళ్ళ పందా, వాళ్ళ పోకడి, వాళ్ళ యొక్క పద్ధతులు వాళ్ళవే, కానీ మనం చెప్పేదేం బుర్రకెక్కేటట్టేమీ లేదు. అంచేత నేను రాను, నువ్వు వెళ్ళిపో, వీళ్ళని తీసుకెళ్ళిపో అన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, అయ్యా నువ్వు రాకపోతే నేను వెళ్ళను, నువ్వే భరించలేకపోతే ఇంక నేనేం భరించేది వెళ్ళని, నా వల్ల కాదు, నీవు వస్తే వెళ్తాను అని. అప్పుడు ఆయన అన్నాడు, సరే నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందిలే, నేను దూరం చేసుకున్నాను కదా, పిలిచాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఈ పని మీకు అప్పగించాను, అందుచేత నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అన్నప్పుడు మోషే కూడా అన్నాడు, మీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మేము వెళ్ళము అని. అప్పుడు వారికి ఆయన సన్నిధిని సమృద్ధిగా అనుగ్రహించి నడిపించినట్లు వాక్యం మనం చదువుతాము. అది మీరు చదువుతారు ఆ మాటను ఒకసారి. నిర్గమాకాండం 33వ అధ్యాయం, నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుతారు. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. చాలు, ఇక్కడ మనం గమనించవలసింది, నీ సన్నిధి మాకు రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్ళవద్దు అని ఆయన ప్రాధేయపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్పేది సందర్భానుసారంగా సంవత్సరాంతంలో మనం ఉన్నాము. ఎక్కడున్నాం? మనం సంవత్సరాంతంలో ఉన్నాం. అయితే ఒకటి, మనం ఆనాడు మోషే కథ ప్రార్థించినట్లుగానే మనం కూడా ఒక్కసారి పరిశీలించుకొని పరీక్షించుకొని మనం కూడా ఇలాంటి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో అనేది నా సదాభిప్రాయం. ఎందుకంటే నీ సన్నిధి మాకు రాని ఎడల, మాతో రాని ఎడల మమ్మల్ని తీసుకుని వెళ్ళవద్దు. ఎక్కడికి? క్రొత్త సంవత్సరంలోకి. నీ సన్నిధి మాతో రావాలి. ఆయన సన్నిధి రాకుండా మనం ఒంటిగా మన బలవంతులము, మన శక్తివంతులము, మన సామర్థ్యత కలిగిన వాళ్ళము, సామంతులము, భూసాములమి, ఆసాములమి అనుకుని వెళితే మన ఒంటరి పయనం సాగదు, మన ఒంటరి బ్రతుకు నిలవదు, మన యొక్క గమ్యం మనం చూడలేము, చేరలేము.
అందుకే అంత పెద్ద నాయకుడైన మోషే, అంత పెద్ద నాయకుడు అంటే పొడవుగా ఎత్తుగా లావుగా ఉండడని కాదు నేను చెప్పేది, అన్ని వేల లక్షల మందిని నడిపించిన నాయకుడు, సామర్థ్యత కలిగిన దేవుని చేత పిలువబడిన అంత గొప్ప నాయకుడే నీ సన్నిధి నాతో రాని ఎడల నేను కదలను, నేను వెళ్ళను, నేను వెళ్ళలేను, నేను చేయలేను, నేను ఉండలేను, నా వల్ల కాదు అని ఆయనే అన్నప్పుడు నథింగ్. మన దగ్గర ఏమీ అంత ఎన్నదగినదేమీ మోషే కంటే గొప్పవాళ్ళమేమీ కాదు. ఒకవేళ ఆయన పాత నిబంధన భక్తుడై ఉండొచ్చు, మనం క్రొత్త నిబంధన భక్తులమై ఉండొచ్చు. కానీ అలాగా పోల్చుకొని చూస్తే మనం వాళ్ళు దేవునితో అత్యున్నతమైన బంధం కలిగి బ్రతికారు, వాళ్ళు దేవునితో సహవాసం కలిగి బ్రతికారు. వాళ్ళు ఒక స్నేహితుడు కదా మనిషితో మాట్లాడినట్లుగా దేవునితో మాట్లాడుకునే ఆ ఉన్నత స్థితిని కలిగిన భక్తులై ఉన్నారు. ఈరోజు మనకు సదుపాయాలు ఎక్కువైపోయినాయి, మనకేమో అన్ని కార్యక్రమాలు చాలా ఎక్కువైపోయినాయి. దేవునితో గడిపి, దేవునితో నిలిచి, దేవునితో నడిచి, దేవునితో బ్రతికే ఆ పరిస్థితులు మనకు కరువై కొదువై ఒక మాట చెప్పాలంటే దూరం అయిపోతున్నాయని చెప్పుకోవాలి. గనుక ఈ రోజున ఒక మాట, ఆనాడు మోషే అన్నాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని తోడుకొని వెళ్ళొద్దు. మనం కూడా ఈ రోజున ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా ఇంతవరకు మమ్మల్ని నడిపించావు, మా గమ్యానికి మా ప్రారంభానికి మధ్య మేము ఉన్నాము, అంతే కదండి. అయితే ఏదో ఒకవేళ నీకు ఆయాసకరంగా నడిచినా, నిలిచినా, మాట్లాడినా, ఏ విధంగా కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా మేము పశ్చాత్తాప్తులమై మీ పాద సన్నిధిలో కోరుకుంటున్నాము. నీవు రాని ఎడల మేము ఇక్కడి నుంచి వెళ్ళము, నీవు రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని వెళ్ళవద్దు, నీవు నిలిచిపోయి మమ్మల్ని సాగనంపొద్దు అనే ఒక భారము, ఒక బాధ్యత, ఓ పశ్చాత్తాపం మనలో కలిగితే బాగుంటుంది అనేది దేవుని వాక్యం యొక్క దర్శనం. అందుచేత మనం ఏదో సాహసించి సతికిలబడేదానికంటే కూడా మనం ప్రభు సన్నిధిలో సమ్మతించి ప్రభు పాదాలు పట్టుకొని మనం మరొకసారి బతిమాలుకోవడం మనకు ఉన్నతమైనది అనేది మనం గుర్తించాలి. అయితే ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీ సన్నిధి మాతో కూడా రావాలి అన్నప్పుడు మనము ఆయన సన్నిధిలో ఎలా బ్రతకాలి, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి, ఆయన సన్నిధిలో ఏం చేయాలి, కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంది అని చెప్పి మనం విచ్చలవిడిగా బ్రతికితే ప్రయోజనం ఏం లేదు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది అని మన బ్రతుకు మనం బ్రతికితే ప్రయోజనం ఏం లేదు. ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి, మనం ఆయన సన్నిధిలో ఏం బ్రతకాలి. నేను 1-2 సార్లు కూడా చెప్పాను. ఒక ఆటో ఎక్కితే డ్రైవర్ పైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని రాసేస్తుంది, కానీ ఆయన నోట్లో సిగరెట్ పెట్టుకుని వేస్తున్నాడు పొగ సన్నిధికి, గుప్పు 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 అని వదులుతున్నాడు దానికి సన్నిధికి. ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చునని రాసుకుని ప్రయోజనం ఏముంది? ఏమండి? లారీ వెనుక కృపాక్షేమాలు నా వెంట వచ్చును అని రాసి పెట్టాడు. యెహోవా నా కాపరి అని రాసి పెట్టాడు లారీ వెనకాల. మిడిమాలంగా వెళ్తున్నాడు, కింద మీద చూడట్లే, రొయ్యం దూసుకెళ్ళిపోతున్నాడు. యెహోవా నా కాపరి అని వెనకాల రాసుకొని నీవు విచ్చలవిడిగా బాధ్యత లేకుండా, క్రమం లేకుండా, మిడిమాలంగా మనం లారీ దోలుతున్నామా లేకపోతే విమానం దోలుతున్నామా తెలియకుండా అలాగా నడిచి ప్రవర్తించి యెహోవా నా కాపరి అంటే దానికి అర్థం ఉందా? లేదు. ఒక వాగ్దానం ఉందంటే దానికి అనుగుణంగా మనం నడిచినప్పుడే, ఒక వాక్యం ఉందంటే ఆ వాక్యానికి మనం సమ్మతించినప్పుడే, విశ్వసించినప్పుడే, తగిన రీతిగా మనం నడిచినప్పుడే. ప్రతి వాగ్దానానికి వెనుక కానీ ముందు కానీ ఒక కండిషన్ ఉంటుంది. కండిషన్ లేకుండా ఏ వాగ్దానం లేదు. మీరు సమ్మతించిన ఆ మాట వినిన ఎడల భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు అనుభవిస్తారు. ఎప్పుడు అనుభవిస్తారు? సమ్మతించి ఆయన మాట వింటే. కండిషన్ లేకుండా ఏ వాగ్దానం ఉండదు. అరే లోకంలో ఏదైనా ఒక చిన్న షాపింగ్ మాల్లో ఒక ఆఫర్ పెడితేనే షరతులు వర్తిస్తాయని రాస్తాడు. కండిషన్ లేకుండా ఏం ఉండదు. బొలోమని ఎగేసుకొని వెళ్ళిపోతే అక్కడికి రండి ఇదిగో తీసుకెళ్ళండి, లారీ తీసుకొచ్చి తోసుకెళ్ళిపోండి అంటాడేంటి? లేదు. కండిషన్ లేకుండా ఏం ఉండదు. అందుచేత ఒకటి, మనము ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ సన్నిధిలో మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, మనకు బాగా తెలిసిన కొన్ని విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాటలు మీరు చదవాలని కోరుకుంటున్నాను. ఆదికాండంలో 17వ అధ్యాయం 1వ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. మీరు చాలాసార్లు చదువుకున్న మాటే. ఈ సందర్భానుసారంగా మనం ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. 17వ అధ్యాయము 1వ వాక్యం.
అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఇప్పుడు నాకు చెప్పండి, ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి? నిందారహితంగా ఉండడానికి అబ్రహాం వయసు ఎంత? 99 సంవత్సరాల ముసలాయనకి ఈ మాట చెప్తే ఎట్టుంటుంది? నా అలాంటోడికి చెప్తే ఓకే, యవనస్తులకు చెప్తే ఓకే, మధ్య వయసుకు ఉన్నోళ్ళకి చెప్తే ఓకే, కుర్రోళ్ళు నిలబెట్టి, రేయ్ జాగ్రత్త కుర్రోడు, నువ్వు సన్నిధిలో జాగ్రత్తగా నిందారహితంగా ఉండాలి, చాలా మంచి ఫ్యూచర్ ఉంది నీకు, చాలా మంచి భవిష్యత్తు ఉంది నీకు, జాగ్రత్త అంటే దానికి అర్థం ఉంది. 99 సంవత్సరాల ముసలాయనకి జాగ్రత్తగా ఉండు అంటే ఏమైనా అర్థం ఉందా? ఆయన పక్కు నవ్వుకుంటాడు, నాయన జాగ్రత్తగా ఉండడానికి ఇంకేముంది నా జీవితంలో, ఏదో స్తోత్రం అని చెప్పి రేపో మాపో కాలం ముగించుకొని కాటికి కాళ్ళు చప్పే ముసలోడిని నేను, నాకేం జాగ్రత్త నాయన, ఏదో మెత్తగా పంటికి కంటికి మెత్తగా అంత కొంచెం ఎగిరేసి పెడితే నమ్మలేను కనుక కొంచెం జారమింగి రోజుకొక పూట దీన్ని స్తోత్రం అని చెప్పి కాలం చేసే నాకు నువ్వు చెప్పే మాట ఏంటయ్యా అంటే, మరి అదే ఆయన సన్నిధిలో మనం ఉండాల్సిన జాగ్రత్త అదే. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే, ఆయన సన్నిధి సంవత్సరాలు దాటుకుని వెళుతున్నాం, ఆ సంవత్సరాలు దాటుకుని వెళ్ళే మనతో ఆయన సన్నిధి ఉండాలంటే, ఆయన సన్నిధి ముఖకాంతి మన మీద ఉండాలంటే, ఆయన సన్నిధిలో మనం ఉండాలంటే, ఆయన సన్నిధి మనతో నడపాలంటే మనం ఉండవలసిన పద్ధతి అది. నీ వయస్సుతో తారతమ్యం లేదు, నీ మనసు కావాలి దేవునికి. వయసు అడ్డు పెట్టవద్దు. నీ మనసు ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, దేవుని ఎదుట నీ హృదయాన్ని ఏనాడైనా పరీక్షించుకొని సరిచేసుకొని నిందారహితముగా ఉన్నదా లేదా అని వీక్షించుకొని జాగ్రత్త పడిన ఆనవాళ్ళు నీకేమైనా ఉన్నాయా? మీరు అనొచ్చు, మా వయసు ఎంతండి, ఈ మాటకు అర్థం ఏంటండి అని. 99 సంవత్సరాలు అబ్రహాం గారికి. మరి 99 సంవత్సరాల వయసులో మరి దేవుడు ఏం చూశాడో, ఎందుకు ఆ మాట చెప్పాడో మనకు తెలీదు. హృదయ రహస్యాలు ఎరిగి దేవునికి తెలుసు. ఆయన తీక్షణంగా చూడగలిగిన వాడు. వీళ్ళు చాలా కాలం నుంచి క్రైస్తవులు, వీళ్ళ దగ్గర ఏముంటుంది అని కాదు. వీళ్ళు చాలా కాలం నుంచి ప్రార్థనా పరులు, వీళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేస్తారు పాపం అని కాదు. వీళ్ళు చాలా కాలం నుంచి దేవుని కార్యక్రమాల్లో ముందడుగు వేసేవాళ్ళు, వీళ్ళ దగ్గర ఏముంటుందని కాదు. అంతము వరకు, తుది శ్వాస వరకు ఆయన సన్నిధి నీతో ఉండాలంటే, ఆయన సన్నిధిలో నీవు నిందారహితముగా ఉండాలి. దానికి నీ వయసు, నీ సీనియారిటీ, లేకపోతే నీ యొక్క గొప్పతనం, నీ బలము, నీ ధనము అది కాదు కావాల్సింది ఆయనకి. నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటే, నేను నిన్ను దీవించాలనుకుంటే, నా సన్నిధి నీకు తోడుగా ఉండాలనుకుంటే, నేను నీ ఎడల అద్భుతాలు జరిగించాలని అనుకుంటే, నిన్ను గొప్పగా దీవించి హెచ్చించి నిన్ను ఆకాశ నక్షత్రాల వల్ల ఆశీర్వదించి నిన్ను ఒక సాక్షిగా నేను ఉంచాలి, నిన్ను ఒక సాక్ష్యపు వ్యక్తిగా నేను ఉంచాలి అని అనుకుంటే, నీ వయసు ఎంతైనప్పటికీ నేను అనవసరం, నీవు నిందారహితంగా ఉన్నావా లేదా? ఆయన సన్నిధిలో మనసుని కలుషితం చేసుకున్న కయ్యూను సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాడు. ఇవన్నీ మీకు తెలిసిన వాక్యాలే. ఆయన సన్నిధిలో మనసుని పాడు చేసుకొని ఈర్ష్య స్వభావాన్ని పెంచుకొని ఏం తెలియనన్నట్టు పైకి బాగానే ఉన్నాడు, కానీ అతని హృదయంలో కుళ్ళు కుతంత్రం ఉంది. అలాంటి వ్యక్తి ఆయన సన్నిధిలో ఉండలేకపోయాడు. అలాంటి వ్యక్తి ఆయన సన్నిధిలో నిలవలేకపోయాడు. అలాంటి వ్యక్తి ఆయన సన్నిధిలో వర్ధిల్లలేకపోయాడు. అలాంటి వ్యక్తి ఆయన సన్నిధిలో ఆయన ముఖాన్ని చూడలేకపోయాడు. ఆయనకు వీపు చూపి పారిపోయాడు. మనం జాగ్రత్త పడాలి. ఈ సంవత్సరాంతంలో మనల్ని మనం వీక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి. నా మనసు దేవుని ఎడల ఎలా ఉంది, నా హృదయం దేవుని ఎడల ఎలా ఉంది, నేను ఆయన సన్నిధిలో నిందారహితుడనే ఉన్నానా, లేకపోతే ఆయన సన్నిధిని విడిచి మలినమైన వ్యక్తిగా ఉన్నానా? మనం బాహ్యంగా మనం ఒకవేళ భక్తులాగా కనబడవచ్చు. మనం బయటికి నీతిమంతుల్లాగానే కనబడవచ్చు, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి నీవు తెలుసు, నీ బలహీనత తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి నీవు తెలుసు, నీ అంతరంగం తెలుసు. నీ అంతరంగాన్ని పరిశీలించే ఆ దేవునికి నీవు నిందారహితుడవై ఆయన సన్నిధిలో కనబడాలి. ఆయన సన్నిధి అంటే ఏంటంటే ఇదిగో ఇదే కాదు ఆయన సన్నిధి.
మీరు పొరపడద్దండి. ఆయన సన్నిధి అంటే ఈ దేవుని మందిరమే కదా అని అనుకునేరు మీరు. ఆయన సన్నిధి అనంటే ఆయన పర్యవేక్షణ. ఒక్క మాటలో నేను దాని అర్థం చెప్పాలి, దానికి వ్యాఖ్యానం చెప్పాలంటే ఆయన పర్యవేక్షణలో ఉండడమే ఆయన సన్నిధి. నువ్వు మార్కెట్కి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, బడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, లేకపోతే వ్యాపారం ఎక్కడ ఉన్నా ఆయన సన్నిధి నీకు తోడుగా లేకపోతే అక్కడ నువ్వు వర్ధిల్లలేవు, అక్కడ నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేవు, అక్కడ నువ్వు ఫలభరితముగా ఉండలేవు. నీ వ్యాపారంలో నైనా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి అన్నప్పుడు నీ వ్యాపారంలో నువ్వు నిందారహితుడవై ఉండాలి. నీ ఉద్యోగంలో నైనా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచాలి, నా ఉద్యోగంలో అంటే ఆ ఉద్యోగంలో నువ్వు నిందారహితుడిగా ఉండాలి. నీ చేతి పని విషయంలో ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ఆ చేతి పని విషయంలో నిందారహితంగా ఉండాలి. నీ కుటుంబం మీద ఆయన సన్నిధి ఉండాలి, ఆయన పర్యవేక్షణ ఉండాలి. నీ కుటుంబంలో ఆయన పరిశీలన ఉండాలంటే నీ కుటుంబంలో నీవు నిందారహితంగా ఉండాలి. కొంతమంది దేవుని మందిరంలో చాలా నిందారహితంగా ఉన్నట్లుగా కనబడతారు. ఇంటికి వెళితే పెట్లో, బీరువాలో, ర్యాకుల్లో బీరు బాటిల్స్ ఉంటాయి, చెట్ల ప్యాకీలు ఉంటాయి. సమాజంలో భక్తి పరుడే, కానీ ఇంట్లో ఎలా ఉన్నావు? ఇవన్నీ మనం పరిశీలించుకోవలసిన విషయాలు. ఎక్కడైనప్పటికీ ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండాలంటే, ఆయన సన్నిధి నిన్ను నడిపించాలంటే, ఆయన సన్నిధిలో నువ్వు ఉండవలసిన విధి ఏంటంటే నిందారహితంగా. నిందారహితం అంటే అర్థం ఏంటంటే ఏ నింద నీ బ్రతుకులో నిజం కాకూడదు. లోకంలో కొన్ని నిందలు వస్తాయి మనకు, కానీ అవి నిందారహితంగా అంటే ఆ నింద వచ్చిందని కాదు, ఆ నింద నిజం కాకూడదు. నిందలు రాకుండా ఉండవు లోకంలో. భక్తిహీనులు, దౌర్జన్యము చేయువారు, బలత్కారం చేయువాళ్ళు ఉన్నారు లోకంలో. లోకం మాలిన్యం ఏం చేస్తుందంటే తన చేతులకు బురదయ్యింది, మిగిలిన వాళ్ళ మీద కూడా బురద చల్లుతుంది లోకం. కానీ ఒక్కటి, ఈ నింద నిజం కాకూడదు. నీలో ఆ మచ్చ, మడత, డాగు, కళంక కనబడకూడదు. ఇప్పుడు ఒక అద్దం ఉందనుకోండి, అద్దం ఆ అద్దం ఇక్కడ నిలబెట్టి ఆ అద్దం మీద ఒక గాలం వేయండి, చేపలు పట్టే గాలం వేయండి, జర్ర జారిపోద్ది. ఎందుకంటే దాంట్లో అరమరలు లేవు గనుక, హెచ్చు తగ్గులు లేవు గనుక దానికేం పట్టదు. అది నిందారహితమైన జీవితం. అదే ఒక కూర్చున్న మ్యాట్ ఉంది కదా, ఈ చాప ఉంది కదా, ఆ చాపను అలా నిలబెట్టి దాని మీద చేపలు పట్టే గాలం వేయండి, ఏమవుతుంది? ఎక్కడ వేసిన గాలం అక్కడ పట్టేస్తుంది. ఎందుకంటే దాంట్లో అన్ని హెచ్చు తగ్గులు ఉన్నాయి, అన్ని అరమరలు ఉన్నాయి. ఇప్పుడు గాలం అనే ఒక నింద వేస్తే అది మన మీద నిలబడకూడదు. అలాంటి ఒక స్ఫటికము వంటి పవిత్రమైన, పరిశుద్ధమైన, నిందారహితమైన జీవితం ఆయన సన్నిధిలో మనం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. నేను 7వ తేదీ కూడా చెప్పాను, దానియేలు విషయంలో ఏదైనా ఒక తప్పు మోపాలని వెతికి ఓడిపోయారే, కానీ వాళ్ళు జయించలేకపోయారు. నిజం కాదండి, ఒక తప్పు మోపడానికి. క్రైస్తవుని యొక్క భక్తి ఎంత శక్తి కలిగిందో మీరు ఆలోచించండి. మనం తీసుకున్న నిర్ణయం ఎంత కఠోరమైనదో మీరు ఆలోచించండి. మనం ఎంపిక చేసుకున్న మార్గం ఎంత పవిత్రమైనదో మీరు గుర్తుపట్టండి. మనం నమ్మిన దేవుడు ఎంత పరిశుద్ధుడో మీరు గుర్తుపట్టండి. ఆయన గనక అపవిత్రత కలిగిన వాడైతే మనం అంత తీక్షణంగా ఈ భక్తి చేయవలసిన అవసరం లేదు. కానీ ఆయన పరిశుద్ధుడు, వేలాది దూతలతో కొనియాడబడుచున్నవాడు, పరిశుద్ధ దేవుడు. ఆయన కోరింది కూడా నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని కోరుకున్నాడు. కానీ ఈ రోజున ఈ నిందారహితమైన ఆ బ్రతుకుని మనం పరిశీలన చేసుకుని, ప్రభువా నీవు రాని ఎడల, నీ సన్నిధి నాతో పంపని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని వెళ్ళవద్దు. ఇది ఆయన సన్నిధిలో బ్రతకాల్సింది. అబ్రహాం జీవితంలో మీరు తర్వాత చదువుకోండి, నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. చాలా పర్యాయాల్లో దేవుడు అతన్ని గద్దించాడు. ఇంకొక మాట చెప్పనా, ఆయన విషయంలో దేవుడు ఒక మంచి జాగ్రత్త తీసుకున్నాడు. ఏంది ఆయన తీసుకున్న జాగ్రత్త అనంటే, ఏదో ఏ పురుగు పుట్ట రాకుండా, ఏ కీడు సమీపించకుండా, ఏ తెగులు రాకుండా కాదు. మీరు బాగా గమనించండి, దేవుడు ఆయనను పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, అతనికి ఒక స్థిరత్వం కలిగే అంతవరకు కూడా దేవుడు అబ్రహాం విషయంలో వేచి చూస్తూ వచ్చాడు.
అతనికి ఇవ్వాల్సింది అది ఇచ్చేద్దాం, చస్తే చస్తాడు, బ్రతికితే బ్రతుకుతాడు, మనకెందుకు అని అనుకోలేదు. అతని ఎడల వేచి చూచి ఇతడు ఇప్పుడు స్థిరపడ్డాడు, ఇప్పుడు ఇతన్ని ఆశీర్వదించవచ్చు, ఇప్పుడు ఇతన్ని దీవించవచ్చు, ఇప్పుడు ఇతనికి గుప్పిలు విప్పవచ్చు, ఇప్పుడు ఇతనికి గర్భఫలాన్ని ఇవ్వవచ్చు అని ఆయన నమ్మేంత వరకు వేచి చూచి అప్పుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం ఉండవలసిన ఆ నిందారహితమైన ఆ జీవితం ఎంతో శ్రేష్టమైందండి. కొంతమంది అనకూడదు కానీ దీవెనలు పొందుకున్న తర్వాత పాడైపోతారండి. నాకు చాలామంది తెలుసు అలాంటి వాళ్ళు. ఆశీర్వదించబడిన తర్వాత దూరం అయిపోతారండి. వాళ్ళకి మేలు కలిగిన తర్వాత మన చేతికి రారండి. అద్భుతం జరిగిన తర్వాత వాళ్ళ నోట దేవుని గురించిన స్తుతి వినబడదండి. ఇలాంటి అవకతవకలు, అవిధేయతలు కనిపిస్తాయి. కనుక ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నాయనా నీ సన్నిధి నాకు తోడుగా ఉండకపోతే నేను కాలు కదిపి వెళ్ళను, నీ సన్నిధిలో నేను నిందారహితంగా బ్రతికే కృపనివ్వమని కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ వాక్యానికి వెళితే, రెండవ వాక్యంలో ఉన్న మాట నేను చెప్తాను మీకు. చదవండి, లేవియాకాండం 4వ అధ్యాయం 24వ వాక్యం. ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి 23వ వాక్యం దగ్గర చదువమ్మా. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయను అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఒక అర్పణను తీసుకొని వచ్చి ఆ మేక పిల్ల తల మీద చెయ్యి ఉంచి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధించవలెను. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, అందరి తలల పైకి ఎత్తి నన్ను చూడండి. ఒక వ్యక్తి అపరాధి అని తెలిసిన ఎడల సంవత్సరం పొడుగుతున్న అపరాధిని యేసయ్యా అని సంవత్సరం పొడుగుతూ పాడుకుంటూ ఉండమని కాదు. సచిన కూటమైన, బతికిన కూటమైన, కృతజ్ఞత కూటమైన, ఏ కూటమైన అపరాధిని అని అనుకుంటూ నీకు తెలిసిన క్షణమే పోస్ట్ పని చేయకూడదు, దాటుకుని వెళ్ళకూడదు. ఇది చిన్న పాపమే కదా, అది పెద్ద పాపమే కదా, ఇది కూడా తప్ప, అది కూడా మెప్ప అని సమర్థించుకోకూడదు. సంవత్సరాంతం కనుక ప్రభు బల్ల కనుక శుద్ధీకరణగా, మేలుకొలుపుగా, జాగ్రత్తగా నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. అపరాధిని అని మనకు తెలిసిన వెంటనే నేను ఈ విషయంలో అపరాధం చేశాను, నేను ఈ విషయంలో దేవునికి దూరం అయ్యాను, నేను ఈ విషయంలో దేవునికి నేను దోషిగా కనబడ్డాను అని తెలిసిన వెంటనే ఏం చేయాలనంటే, అది వెంటనే దేవుని సన్నిధికి వచ్చి అతడు ప్రాయశ్చిత్తం చేయాలి. మీరు ఆ మాట చదవండి. ఆ మాటను కూడా 5వ అధ్యాయం 6వ వాక్యం దగ్గర నుంచి, లేవ్యాకాండంలోనే 5వ అధ్యాయం 6వ వాక్యం దగ్గర నుంచి, కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటలు తాను చేసిన పాపముల విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడ గొర్రె పిల్లనే గాని ఆడ మేకపిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఏంటంటే ఈ బలి అంటే ప్రాయశ్చిత్తం. నీవు ఒకవేళ ఏదైనా ఏ ఒక్క విషయం నీ మనసాక్షి నీకు గద్దిస్తే, అందరి తలలపైకి తన జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు. ఏదైనా విషయంలో నీ మనసాక్షి నీకు పాఠం చెప్తే, నీకు ఆ మనసాక్షి నిన్ను గుచ్చితే, గద్దిస్తే వెంటనే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పెద్దలు ఒక సామెత చెప్తారు, గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదని. నీకు తెలిసిన వెంటనే ఆ విషయంలో యెహోవా సన్నిధిలో నువ్వేం చేయాలంటే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
ఆయన సన్నిధికి మనం వచ్చేది దేనికి అని అంటే, ఏదో కూర్చొని కాసేపు కాలయాపన చేసి నేను ఆదివారం ప్రభు ఆరాధనకి వెళ్ళొచ్చాను, ప్రభువుని ఆరాధించాను టిక్ మార్క్ పెట్టుకోవడానికి కాదు. చిన్నప్పుడు స్కూల్కి వెళితే ప్రజెంట్ వేస్తారు, అవునా కదండి? పాతకాలంలో అయితే పేర్లు పిలిచేవాళ్ళు. ఆ తర్వాత ట్రెండ్ ఏమైందంటే నంబర్లు ఇచ్చేవాళ్ళు. ప్రజెంట్ వేస్తారు, వచ్చావా వచ్చావా వచ్చావా, వచ్చే ప్రభు. కాలేజీకి వెళ్ళిన తర్వాత రిజిస్టర్లో అదేంటి ప్రజెంటేషన్ దాకుంటారు మనాళ్ళు. ఆ ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ ఏదో వేస్తారు కదండి, అది అయిపోయిన తర్వాత నోట్ బుక్ సంఖ్యలో పెట్టుకొని అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. రిజిస్టర్లో అయ్యేమో వచ్చినట్లుగా ఉంటుంది, కానీ వీడు కాలేజీలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆడిష్టం. ఏ కేఫ్లో కూర్చొని ఉంటాడో, ఏ బేకరీలో ఉంటాడో, ఏ చెట్ల దగ్గర ఉంటాడో, ఏ పుట్ల దగ్గర ఉంటాడో ఆడికి తెలుసు, దేవునికి తెలుసు. మనం దేవుని సన్నిధిలో అలా ఉండకూడదు. వచ్చి ప్రజెంట్ వేసుకొని 9 గంటల నుంచి 11 గంటల దాకా ఫస్ట్ పీరియడ్ అయిపోయిందా, సెకండ్ పీరియడ్ ఎక్కడ? ఆ ఫస్ట్ పీరియడ్ అయిపోయింది, ప్రజెంట్ వేసేసుకున్నాం, నాయన దేవ స్తోత్రం, ప్రజెంట్ పడిపోయింది, మనకు ఇంక దిగులే లేదు. సాయంకాలం మళ్ళీ 11 గంటల దాకా ఇక మందే, మొత్తం చెట్లన్నీ పుట్లన్నీ గట్లన్నీ సినిమా హాళ్ళన్నీ. కాదు నువ్వు దేవుని సన్నిధికి వచ్చింది ఏంటి? ఏదైనా నీకు అపరాధము అని నీకు తోచిన ఎడలా, ఏదైనా నీకు అవిధేయత అని తెలిసిన ఎడలా, వెంటనే దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలంటే ఆ విషయమై ఆయనకు బలి అర్పించి, అంటే నీ హృదయాన్ని ఒక అర్పణగా అర్పించి నువ్వు ప్రాయశ్చిత్తం నొందాలి. లేకపోతే పాపాలు ఊబి పెరకపోద్ది. త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి, ఈ విధమున చెడిపోతీని ఎన్న నీకు స్తోత్రమా, త్రాహిమా క్రీస్తునాద దయచూడ రావే. నిన్ను దేహి అనుచు, ఏం మాట్లాడండి బాబాయ్. ఇప్పుడు రాస్తే ఆ పదం కనుక ఏంటి దేహి, బాగలేదు. దేహి ఏంటి? దేహి అడుక్కున్నవాడులాగా భిక్షగాళ్ళ ఇప్పుడు కొత్త పాటలు ఆ పదం పెట్టేవనుకో, నిన్ను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడో. ఏం మాట, గుడ్డి నిండిపోతుందండి. త్రాహిమా దేహి అని పెట్టామనుకో, బాగలేదు కదా. కానీ వాళ్ళు ఎంత తగ్గించుకున్నారో చూడు. అయ్యా నేను అధికారంతో అడగట్లేదు, నిన్ను చేయాలి కదా నువ్వు అని అడగట్లేదు. నాకు ఏ అధికారం ఉంటే అడుగుతానయ్యా, కాకపోతే భిక్షం అడుగుతున్నట్లుగా దేహి అని నీ పాద సన్నిధిలో కోరుకుంటున్నానయ్యా. వాళ్ళు ఏ పాపం చేశారని, ఏం అక్రమం చేశారని వాళ్ళ మనసాక్షి వాళ్ళకెందుకో ఆ పవిత్రతను నేర్పిస్తుంది. మన మనసాక్షి ఏమో మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏమనుకో బాకు, నీ వెనకాల కూర్చున్నావు ఇంకా పెద్ద పాపి, నువ్వేమో జూనియర్ పాపి, నో ప్రాబ్లం. మన మనసాక్షి అట్లా చెప్తుందండి. ఓరి పిచ్చోడా, అది కాడు కూర్చున్నాను చూడు, ఆయన గుడిని గోపురాన్ని దిగమింగి వచ్చి మౌనంగా కూర్చొని వాక్యం అట్లా, నీదేది పెద్ద లెక్క, ఏం కాదు, డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. కానీ అలా కాదు. నీవు ఏదైనా ఒక మనసులో ఏదైనా నీకు దేవునికి విరోధమైనది కనబడినప్పుడు వెంటనే ఆయన సన్నిధిలో నువ్వు చేయవలసింది, ఆయన సన్నిధిలో నువ్వు ఉండవలసింది, ఆయన సన్నిధి నీకు తోడుగా రావాలి, ఆయన సన్నిధి నీతో ఉండాలి అని అనుకుంటే ఆయన సన్నిధిలో నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు వెంటనే ప్రాయశ్చిత్తం చేయాలి. నీ హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించుకొని, నీ హృదయాన్ని పగలగొట్టి ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఆ అవిధేయుడు అని ఒప్పుకొని కనికరాన్ని పొందుతావో ఆనాడు నీతో కూడా ఆయన సన్నిధి నడుస్తుంది, ఆయన సన్నిధి నీతో ఉంటుంది. నువ్వు వెళ్ళు మార్గం అంతటిలో నువ్వు ఎక్కడ ఆలస్య సొలిసి సొక్కి సొమ్మసెల్లిపోకుండా ఆయన సన్నిధి నీకు విజయాన్ని ఇస్తుంది. ఒక మాట చెప్పనా, ఇశ్రాయేలీల గోడారాలు ఎన్నో 12 గోత్రాల గోడారాలు ఉన్నాయి, లక్షల కాల్బలం. కానీ లక్షల కాల్బలం ఎప్పుడు కూడా వాళ్ళు కొదువతో చనిపోకుండా వాళ్ళకి సమృద్ధినిచ్చి నడిపించింది ఏంటంటే ఆయన సన్నిధే.
నేను చెప్పాను మీకు, సన్నిధి అంటే అదేంటి ఒక మేఘము, లేకపోతే ఇలా చర్చి, లేకపోతే ఒక భవంతి అని కాదు. ఆయన సన్నిధి అంటే ఆయన పరిశీలన, ఆయన పర్యవేక్షణ. ఆయన హ్యాండ్ ఓవర్లో మనం ఉండడం, ఆయన మనల్ని తెలుసుకోవడం, ఆయన మన అక్కర్లు తీర్చడం. మనం ఎక్కడ తిరుగుతున్నాం, ఎక్కడున్నాం. కొంతమంది కొన్ని కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి వాకీ టాకీ ఇస్తారు. ఇంకప్పుడు కొత్త ట్రెండ్ ఇంకొకటి వచ్చింది, ఆ బైక్ నంబర్లు వాళ్ళ దగ్గర ఉంటాయంట. ఆ బైక్కి ఏదో ఒకటి స్టిక్కర్ లాంటిది ఏదో వేస్తారంట. వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నా వాళ్ళకి తెలుస్తుంటుందంట. వాళ్ళ పరిశీలనలో, వాళ్ళ పర్యవేక్షణలో ఉంటారు వీళ్ళు. అలాగే మనము దేవుని పరిశీలనలో, ఆయన పర్యవేక్షణలో, ఆయన సన్నిధి అంటే ఆయన కనుచూపుల పరిధిలో మనము ఆయన అజమాయిషులో ఉండాలి. ఆయన మన అక్కర్లు తీరగాలి, ఆయన మనకు సర్వసమృద్ధిని కలుగు చేయాలి, ఆయన మూలముగా మన బ్రతుకు సాగాలి అని అనుకుంటే నీ మనసు ఎప్పుడు నిర్మలమై ఉండాలి, నిర్మలమై ఉండాలి. నీతిమంతుడు 7 మారులు పడినను అంటే దాని అర్థం ఏంటి? 7 సార్లు పడచ్చని పర్మిషనా? మనోళ్ళు కొంతమంది అలాగ అనుకుంటారండి. యవనుడు తప్పక తొట్టిల్లుతాడు అని బైబిల్ చదివి, అమ్మ బైబిల్ పర్మిషన్ ఇచ్చిందిగా యవనస్తుడు తప్పక తొట్టిల్లుతాడని, మరి నేను తొట్టిల్లితే తప్పేంటి అని. కాన్సెప్ట్ అది కాదు. చంటి పిల్లలు అలసిపోతారేమో, బలవంతులు సొమ్మసిల్లిపోతారేమో, ఒకవేళ యవనస్తులైన వాళ్ళు ఉన్నారే వాళ్ళైనా తొట్టిల్లుతారేమో. కానీ యెహోవా యందు బలము తెచ్చుకున్నవాడు, యెహోవా యందు శక్తిని పొందుకున్నవాడు, యెహోవా యందు బలవంతుడైన వాడు అతడు అలయక పరిగెత్తుతాడు, సొమ్మసిల్లక అతడు నడిచి వెళతాడు, అతడు రెక్కలు చాపి ఎగురుతాడు. కాన్సెప్ట్ అది. అంటే యెహోవా యందు బలాన్ని పొందుకున్న వాడు 90 ఏళ్ళు కావచ్చు, యవనస్తుడి కంటే బలవంతుడై ఉంటాడు. యెహోవా యందు బలాన్ని పొందుకున్న వాడు పేదవాడు కావచ్చు, అతని పరుగు పందెములో అతడు అలసిపోడు. కాన్సెప్ట్ వదిలిపెట్టి ఆ చిన్న ముక్కను పట్టుకొని యవనస్తుడు తప్పిపోవచ్చు అంట. ఎవడు చెప్పాడు తప్పిపోవచ్చు అని? తప్పిపోయిన వాళ్ళందరినీ ఆయన భుజాన్ని వేసుకుని మోస్తాడా? ఏమండి? తొట్టిల్లిన వారిని అందరినీ ఆయన మెడ మీద ఎక్కించుకొని తిరుగుతాడా? పరిశుద్ధుడైన దేవుని ఆజ్ఞలు ఎరుగవా? పవిత్రుడైన దేవుని మాటలు లక్ష్య పెట్టవా? సంవత్సరాలు గతిస్తున్నాయి, రోజులు ఇంకనూ కఠోరమవుతున్నాయి, ఉచ్చులు బిగించుకుంటున్నాయి. మీకు తెలియదండి. కొంచెం విశాలమైన హృదయంతో ఆలోచిస్తే ఈరోజు ఎంత బెటర్, ఈరోజు ఎంత బెటర్, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపటితో పోల్చుకుంటే ఈరోజు సువర్ణ అవకాశం. ఏ ఒక్క రోజు గడిచినా మరొక రోజుని మనం అంచనా వేయలేకపోతున్నాం. ఏ ఒక్క రోజు మీద ఆశలు పెంచుకోలేకపోతున్నాం. ఈరోజు బ్రతికి బట్ట కట్టి ఇదిగో బైబిల్ పట్టుకుని ఆయన సన్నిధిలో కూర్చున్నామనంటే ఈరోజు ఎంత శ్రేష్టమైన రోజో, ఈ దినము ఎంత శ్రేష్టమైన దినమో, ఈ దినము మనకు దేవుడు అనుగ్రహించిన ఒక వరము. రేపటిని కూర్చున్న అంచనాలు మన చేతిలో లేవు, రేపటిని కూర్చున్న అవగాహన మనకు కలగదు, రేపు విరుచుకుపడే విపత్తులు ఎలాంటివో మనకు తెలియదు. నేను గుంటూరు నుంచి అమరావతి నుంచి నేను ఆరాధన ముగించుకొని వస్తున్నాను. మోతడక్ అనే ప్రాంతంకి వచ్చేసరికి ట్రాఫిక్ జామ్. ఏమైంది అని అంటే, మేము బజాజ్ చేతక్ బండి ఒకటి ఉంది, అది వేసుకుని వెళ్ళాను ఆరాధనకి. నేను ఇంకొక తమ్ముడు, మమ్మల్ని ఒక అతను క్రాస్ చేసి వచ్చాడు ఫ్యామిలీని ఎక్కించుకొని. అది సుజుకి సమరై, నాకు బాగా గుర్తు, సుజుకి సమరై బండి మమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్ళాడు. మోతారుకి వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏందనంటే యాక్సిడెంట్ అండి అన్నారు. ఎవరో కాదు, మమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్ళిన ఆయనే. కానీ ఒక వింతైన మాట చెప్తాను వినండి. అతను డ్రైవింగ్ చేస్తున్నాడు, ఆయన కూతురు చిన్నపిల్ల అంటే ఒక 8-7 సంవత్సరాలు ఉంటాయి. ఆ పాపను మధ్యలో కూర్చొని పెట్టుకున్నాడు, భార్య కూర్చొని ఉంది.
ఆ పాప వాళ్ళ నాన్న పొట్టబట్టుకొని కూర్చొని ఉంది, వెనక ఆమె కూర్చొని ఉంది, భార్య పిల్లలు, భార్య పాప ఫ్యామిలీ. సుజుకి సమరీ బండిలో మమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్ళాడు ఒక 15 నిమిషాల క్రితం. మాది దేవుడి దేవల్ల హెవీ స్పీడ్ వెళ్ళే బండి కనుక మీకు అర్థమైపోయింది కదా, అంత స్పీడ్లో వెళ్తున్నాం మేము. మమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్ళాడు ఆయన. ఓకే, ఏం జరిగిందో తెలుసా? ముందు లారీ వెళ్తూ ఉంది. ఆ లారీ సైడ్ ఇమ్మని ఈయన హార్న్ కొడతా ఉన్నాడు. చిన్న రోడ్లు అవి, అప్పుడు పెద్ద రోడ్లే కదా, ఇప్పుడు పెద్ద రోడ్లు చేశారు. హార్న్ కొడతా ఉంటే ఆ లారీ అతను సైడ్ ఇచ్చాడు. ఈయన ఏం చేశాడు? సైడ్ ఇచ్చాడు కదా అని ఆ లారీని క్రాస్ చేసి ముందుకు వెళ్ళడానికి అలా ముందుకు వచ్చాడు. ముందుకు ఎప్పుడైతే వచ్చాడో ఎదురుగా ఒక టిప్పర్ వస్తుంది, ఇసుక లారీ టిప్పర్ రావడం ఈయనకి తాకింది. బండి తాకితే ఏం జరిగింది? ఈ లారీ ఇట్లా వెళ్తుంది, ఆ టిప్పర్ ఎలా వస్తుంది, ఆ టిప్పరు ఈయన క్రాస్ చేయాలని ముందుకెళ్ళాడు. అది వచ్చి అంత లోపల తగిలితే ఆశ్చర్యమైన సంగతి చెప్తాను. రోజులు ఎలా ఉన్నాయో చెప్తాను, జాగ్రత్తగా వినండి. తగిలితే డ్రైవింగ్ చేసే ఇతను ఒక్కడే ఎడం వైపు పడ్డాడు. ఎప్పుడైతే ఎడం వైపు పడ్డాడో ఈ సైడ్ ఇచ్చిన లారీ ఉంది కదా, రావడం తల మీదకి ఎక్కేసింది. ఒక చక్రం కాదు, 2 చక్రాలు. ఎందుకంటే ఈయన ఈ లారీని క్రాస్ చేసి ఇట్లా వెళ్ళాలి కదా, ఇట్లా వెళ్ళాలి. ఇది వచ్చి కొడితే ఈయన పడిపోయాడు, ఎడం వైపు పడ్డాడు. లారీ 2 చక్రాలు తల మీదకి ఎక్కి పచ్చడైపోయింది తల. ఆశ్చర్యమైన సంగతి, పడితే ముగ్గురు ఇటు పడాలి కదా, కొడితే తగిలితే అందరూ ఇటు పడాలి కదా. బైక్ ఇటు ఒరిగితే పాప భార్య మాత్రమే ఇటు పడ్డారండి అటువైపు. టిప్పర్ అతను తగిలిన వెంటనే బ్రేక్ వేసేసాడు. బైక్ మీదకి ఎక్కింది టిప్పరు. వీళ్ళిద్దరు మాత్రమే, పాప భార్య మాత్రమే అడ్డుపడ్డారు. వాళ్ళకి రోడ్డు దెబ్బ కూడా లేదు. ఇతను ఒక్కడే మరణం. నువ్వు 10 మందిలో ఉన్న ఎట్లా వేరు చేసుకుంటుందో చూడండి. ముగ్గురు వెళుతున్నారు, ఆ ముగ్గురులో ఒక్కడిని ఎట్లా వేరు చేస్తుందో చూడండి. మరణం ఎంత టాలెంటో చూడండి. వాళ్ళిద్దరిని పడితే వాళ్ళిద్దరికి ఏమీ కాల, కనీసం రోడ్డు దెబ్బ కూడా తగల్లా. ఇతనికి మాత్రం స్పాట్లో అయిపోయాడు. 15 నిమిషాల క్రితం మమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్ళాడు. 15 నిమిషాలకి మేము అక్కడ చేరుకున్నాం. అప్పటికే గుంపులు కూడిపోయారు, కేకలేస్తున్నారు, వాళ్ళని పిలవండి, వీళ్ళని పిలవండి, అది ఇద్దని చెప్పి. ఆ పిల్లని భార్యను పక్కకు తీసుకెళ్తే భార్య ఏమో కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోయింది. పిల్ల మాత్రం వాళ్ళు ఎంత ఓదార్చినా ఆ పిల్ల డాడీ 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 అని అరుస్తుంది, కేకలేస్తుంది. నా ప్రియులారా, అంచనాలు లేవు మన చేతిలో లేదు. ఈరోజు దేవుడిచ్చిన వరం ఇది. ఈ దినం మనం సజీవమై ఉన్నామంటే మనం ఎంత కృతజ్ఞులమో. గనుక మనకు ఏదైనా మన మనసాక్షి మనల్ని నేరారోపణ చేస్తే వెను వెంటనే ఏం చేయాలి? దానికి ప్రాయశ్చిత్తం చెల్లించి మనము నిర్మలమైన మనసాక్షి కలిగిన వారము కాకపోతే ఆయన సన్నిధి మనతో రాదే. ఆయన సన్నిధి లేని క్షణం శూన్యమే. ఆయన సన్నిధి మనతో నడవని క్షణం మనకు ఓటమే. ఆ చేదు అనుభవాలు చూసేదానికంటే కూడా మన మనసాక్షిని నిర్మలం చేసుకోవడం ఉత్తమమైన శ్రేష్టమైన కార్యమని వాక్యం చెప్తుంది. ఇంకా నేను పొడిగించి మాట్లాడేదానికంటే కూడా మీరు ధ్యానించి చూడండి. ఆ ప్రాయశ్చిత్తము కొరకే ఆయన మన కొరకై పవిత్రమైన పరిశుద్ధమైన రక్తమును కార్చి ఆ రక్తపు నీడకి, ఆ రక్తము యొద్దకి, ఆ రక్తము యొక్క చెంతకి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఆయన ప్రశస్తమైన రక్తం నీ కొరకు వేచి ఉంది. నేను పరిశుద్ధుడని అయిపోయాను, నేను బాప్తిసం కూడా తీసేసుకున్నాను, నేను చాలా కాలం నుంచి క్రైస్తవుడిని కాదు. నీ మనసాక్షిని అడుగు చెప్తుంది. నువ్వు ఎంతకాలం నుంచి క్రైస్తవుడైనా, నువ్వు ఎంత భక్తిపరుడువైనా నీ మనసాక్షిని అడుగు చెప్తుంది. నీ మనసాక్షిని చంపద్దు, నీ మనసాక్షిని హత్య చేయొద్దు, నీ మనసాక్షిని నీవు దూరం చేసుకోవద్దు. వాడుకగా మనవాళ్ళు ఏమంటారంటే ఆత్మహత్య చేసుకున్నాడండి అంటారు. ఏ హత్య? అందరు చెప్పండి, ఏ హత్య? ఆత్మహత్యని. ఆయన హత్య చేసుకుంది ఆత్మనా శరీరాన్నా? మరి ఆత్మహత్య అంటారేంటి?
ఆత్మని హత్య చేసే శక్తి ఎవరికైనా ఉందా? లేదు. అది ఆత్మహత్య కాదు, శరీర హత్య. శరీరాన్ని చంపుకుంటారు. ఆత్మ ఎక్కడికి సావదు, దేవుని దగ్గరికి వెళ్తుంది, అక్కడ సజీవమై ఉంటుంది, అక్కడ మాట్లాడుతుంది. ఆ రోజున అలా కాదండి ఇలా కాదండి అనడానికి కుదరదు. ఈ రోజున నీ మనస్సాక్షిని నువ్వు చంపుకుంటే, ఆ మనస్సాక్షిని బట్టి న్యాయ తీర్పుకు వస్తే ఏం చేయాలి? కనుక జాగ్రత్త పడాలి. ఇక మూడో విషయానికి వచ్చేస్తాం. త్వరగా ఒక 3-4 విషయాలు చెప్పి ముగించేసి ప్రభు బలలోకి వెళ్ళిపోదాము. మూడవది మీరు చూడండి, ఒకటేమో ఆయన సన్నిధిలో ఏం చేయాలట? నిందారహితంగా బ్రతకాలి. 2, ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలట? ప్రాయశ్చిత్తము నందాలి. మూడవది ఆదికాండం 27వ అధ్యాయం 7వ వాక్యం. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను 7వ వాక్యం, మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించున్నట్లు. ఆ పైన కింద వాక్యాలు మీకు ఒకవేళ కాన్సెప్ట్ వేరుగా ఉన్నప్పటికీ ఈ సందర్భానుసారంగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించున్నట్లు. యెహోవా సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆశీర్వాదపు పలుకులు పలకాలి, నిందారహితంగా బ్రతకాలి, ప్రాయశ్చిత్తము నొందాలి. మనము ఆశీర్వదించే వ్యక్తులం కావాలి. మన నోట ఆశీర్వాదపు వాక్కులు ఉండాలి. నేను ఒక రోజున ఒక పేపర్ చదివా. మన బ్రదర్, మన సహోదరుడు ఒక ఆయన, ఇప్పుడు రావట్లేదులేండి ఆయన, మరి ఎందుకో ఆగిపోయాడు మనకు తెలియదు. ఏం చేశాడు? ఒక పేపర్ రాసిచ్చాడు నాకు. రాసిచ్చాను, ఇది మీ పర్సనల్, ఇది మీరు చదవండి అన్నాడు. నేను గతంలో కూడా చెప్పా, నేను ఈ పర్సనల్ అంటేనే అసలు దాన్ని ఓపెన్ కూడా చేయను నేను. ఎందుకంటే నాకేం పర్సనల్ ఏమి ఉండవు, అంతా ఓపెన్గానే ఉంటాయి విషయాలన్నీ కూడాను. నాకు పర్సనల్ ఏంటి? నేను సేవకుడిని కదా. లేదు మీ కుటుంబ సమస్యలా, అది వేరు. పర్సనల్, అది కుటుంబ సమస్యలు అనేది ఒక విజ్ఞాపన, మనవి, ప్రార్థన విన్నపం, అది పర్సనల్ కాదు. ఈయన నాకు పర్సనల్ అని ఇచ్చాడు. నాకు వాస్తవంగా ఇట్లాంటి పర్సనల్ ఓపెన్ చేసి చదవడం కానీ లేకపోతే ఇంకోటి కానీ నేను జోక్యం చేసుకోను. ఒకవేళ ఎవరైనా ప్రార్థన విన్నపాలకు వచ్చి చెప్తున్నా కూడా వాళ్ళ పర్సనల్ విషయాలు, మరీ పర్సనల్ విషయాలు ఏదైనా మాట్లాడుతుంటే సర్లేండి నాకు అర్థమైంది, నేను ప్రార్థన చేస్తాను అంటేనే కానీ నేను అంతగా ఆ పర్సనల్ విషయాలు జోక్యం చేసుకొని ఆరాలు తీసి నాకు ఆ బుద్ధి లేదు, నాకు అది ఇష్టం లేదు కూడా. దేవుడికి మీ హృదయాలు తెలుసు, మీ సమస్యలు తెలుసు. మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించుకోవాలని వస్తే నాకు అర్థమయ్యే రీతిలో 4 మాటలు చెప్తే సరిపోతుంది. మరీ తీక్షణంగా ఆటో ఎక్కాను, గేదె అడ్డం వచ్చింది, కొమ్ముతో ఎట్టనింది, ఎన్నెందుకు? గేదె అన్న తర్వాత కొమ్ముతో అనకుండా ఉంటుందా? అన్ని ఆనవాళ్ళు నాకు అవసరం లేదు కదా. అయ్యా అపాయం జరగబోయింది, గేదె అడ్డం వచ్చింది, అపాయం జరగబోయింది, దేవుడు తప్పించాడు అన్నప్పుడు ఇంక మొత్తం అర్థమైపోయింది కదా. ఇంకా ఎక్కి కూర్చున్నాను, కూర్చోబోతే సీటు కొంచెం ఇరుగ్గా ఉంటుంది, కొంచెం పక్కకు జరగమ్మా అన్నాను, పక్కకు జరిగిందే, కూర్చున్నాను. ఆయన ఆ తర్వాత వెళ్తా ఉన్నప్పుడు ఆర్ను కొట్టాడు, కిక్కి కానీ ఆర్ను, ఇవన్నీ ఎందుకు నాకు? కిక్కి అని కొట్టాడు, కోక్ అని కొట్టాడుగా, ఆర్ను కొట్టాడుగా. కొంతమంది ఇలాగ అంటుంటే నేను ఏమంటానంటే, సరేలేండి నాకు సబ్జెక్ట్ అర్థమైంది, ప్రార్థన చేస్తాను అంటేనే కానీ ఆ పర్సనల్ వాటికి నేను ఎక్కువగా వెళ్ళను. నా పని కాదది. నేను సేవకుడిని కదా, మీకు ఒక ప్రార్థన చేయాలి, విషయం నాకు అర్థమైతే చాలు. ఆయన నాకు పర్సనల్ ఎప్పుడు చదవను. సరే ఏంటో ఈయన పర్సనల్ అన్నాడని తీసి చదివితే ఏమని రాశాడంటే, అన్న మీరు ఎప్పుడు చూసిన సంఘాన్ని ఆశీర్వదిస్తుంటారు, సంఘాన్ని దీవిస్తుంటారు, సంఘం ఆశీర్వదించబడింది కాక అది ఇదని ఆశీర్వాదపు మాటలు సందేశాలు చెప్తుంటారు. మీరు సంఘాన్ని ఏంటది నువ్వు రాసిచ్చావు, మనం చెప్తున్నావు, మరి అదే అన్నింటిలో ఏలెట్టడం అంటే అదే. నేను చెప్తాను కదా ఇను, మరి నాకు నేర్పిస్తున్నాను ప్రసంగం. ఆయన రాసిచ్చిన సంగతి నీకు ఎట్ట తెలుసు? తెక్కమోహన్ రామ సుబ్బమ్మ. ఆ సంఘాన్ని
చీల్చి చెండాడాలన్నా అని రాశాడు. అమ్మ సంఘాన్ని ఏం చేయాలంట? చీల్చి చెండాడాలన్నా. చెండాడాలి, చీల్చి కత్తి పట్టుకుని, దూసిన కత్తి చేత పట్టుకుని నిలబడాలన్నా అని పిచ్చి పిచ్చి మాటలను రాసి పెట్టాడు. అప్పుడు నేను ఏంటిది అని చదివితే నాకు సంబంధం లేని మాటలు అన్నమాట. నువ్వు ఎప్పుడు ఆశీర్వాదం ఆశీర్వాదం అని చక్కగా అట్లా చెప్తావు, అట్లా చెప్తే ఎట్లాగా చీల్చి చెండాడాలి సంఘాన్ని. వెంటనే ఒక 5 నిమిషాలు నేను టేబుల్ దగ్గర కూర్చొనే చేతులు పెట్టి మౌనంగా కనిపెట్టా. ప్రభువా, ఏంటిది? నువ్వు ఇచ్చిన సందేశమే కదా నేను సంఘానికి ఇస్తాను, నువ్వు చెప్పిన మాటలే కదా చెప్పమంటే చెప్తాను, నీ దగ్గర అడిగే కదా నేను తీసుకుంటాను, నీ ఆమోదమే కదా, నీ చిత్తమే కదా. నేను ఒక్క రోజు నీ ప్రజల ఎదుట నిలబడడానికి నిన్ను ఎన్నిసార్లు అడుగుతాను ప్రభువా, నీకు తెలుసు కదా. నీ ప్రజలకు ఆస్త వస్తారని నేను ఎన్నిసార్లు నీ పాదాలు పట్టుకున్నాను, ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చాను, ఎన్నిసార్లు నీ దగ్గర అడుగుంటాను, పడుకున్నా లేచున్నా కూర్చున్నా నాయన ప్రభువా 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 నిన్ను అడుగుతుంటాను కదా. మరి నువ్వు చెప్పినే కదా ప్రభు నేను సంఘానికి చెప్పాను, ఏంటిది అని అలా 10 నిమిషాలు మౌనంగా, నేనేం మాట్లాడలా, మౌనంగా అలా కనిపెడితే పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నాతో చెప్పిన మాట, సంఘం నాది. సంఘం ఎవరిది? చీల్చి చెండాడడానికి నువ్వే అవడవరా? సంఘం నాది. చూసారండి, సంఘం నాది అన్నప్పుడు చీల్చి చెండాడడానికి నీవి అవడవే. ప్రభా నేను అనలేదు ప్రభా, ఇదిగో ఈ పేపర్ అట్లా రాసిచ్చాడు ప్రభా, సాతాను తంత్రములను ఎరిగి ప్రవర్తించు అన్నాడు. సరే ప్రభు, మౌనంగా ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేస్తాను, అయిపోయింది అనుకోండి. ఇలాంటివి ఏదో జరుగుతూ ఉంటాయి. నేను ఎందుకు ఇప్పుడు ఈ సందర్భాన్ని నేను మీతో చెప్తున్నానంటే, ఆయన సన్నిధిలో మనం ఎవరమి అనంటే మన నోట ఏం మాట రావాలి? ఇది ఎవరి సన్నిధి? ఆయన సన్నిధి. ఆయన సన్నిధి మనతో ఉండాలంటే మన నోట ఏ మాట ఉండాలి? ఏ మాట ఉండాలి? సరసోక్తులు కానీ, ఇచ్చకపు మాటలు కానీ, ఇంకా సణుగులు కానీ, ఇలాంటి లోక సంబంధమైన మాటలు కానీ మన నోట ఉండకూడదు. ఆయన సన్నిధి మనతో రావాలి, ఆయన సన్నిధి మనతో ఉండాలి. నిత్యము మనం వెళుతున్న మార్గంలో ఆయన సన్నిధి మనల్ని వీడక ఉండాలంటే మనం ఆశీర్వదించే వ్యక్తులమై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్న వ్యక్తి ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్న వ్యక్తి ఆశీర్వాదపు పలుకులు పలుకుతాడు. ఆయన సన్నిధిలో ఉన్న వ్యక్తి ఎదుటివాడు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఎదుటివాడు దీవెనకరంగా ఉండాలని, ఎదుటివాడు క్షేమంగా ఉండాలని మనసారా వాంఛ కలిగి బ్రతుకుతాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాడు ఆశీర్వదించబడతా ఉన్నాడంట. ఈ పక్కన వాడు వచ్చి దేవుని సన్నిధిలో అడిగాడంట, ప్రభువా ఏం నీకు పక్షపాతం లేదన్నావు కదా, పక్షపాతం ఏంటి? వాడు అట్లా ఆశీర్వదించబడుతున్నాడు అని. అప్పుడు ప్రభు అన్నాడంట, నీకేం కావాలి? వీడికేం కావాలో కోరుకోవచ్చు కదా. స్వప్నాది బుద్ధి ఎట్టుంటుందో చెప్తున్నాను వినండి. ఏం కావాలో కోరుకోవచ్చు కదా అన్నాడట. వాడికి ఏమిస్తే దాంట్లో 2 పాళ్ళు నాకు కావాలన్నాడంట. సరే, ఆడికి ఏది ఇస్తే 2 పాళ్ళు ఇతనికి కావాలన్నాడట. అప్పుడు దేవుడు అతనికి ఏమిస్తే 2 పాళ్ళు ఇతనికి ఇస్తా వచ్చాడు. ఆ సంగతి అతనికి తెలిసింది. అతను అన్నాడట, ఈడి చెవులు దూరిపోయేవాడాడు. దొందే సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందంట. ఇంకా నేను కొత్తగా చెప్పాలంటే కోతులన్నిటికీ మూతులన్నీ ఒకటేనంట. అట్లాగా ఆడికి తెలిస్తే ఆడు తక్కువైనాడా, అరే ఏం కోరుకున్నాడు రా ఈడు, నాకంటే 2 పాళ్ళు కోరుకున్నాడని వాడు అన్నాడట, ప్రభువా నాకు 10 కొరడా దెబ్బలు కావాలి నాయన అన్నాడట. ఆడు ఇప్పుడు వీడికి ఎన్ని సచ్చూరుకుంటాడు ఇప్పుడు. అంటే అర్థం ఏంటంటే ఆడు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈడు కోరుకోడు, ఈడు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆడు కోరుకోడు. ఆఖరికి ఏమైంది? ఇద్దరికి కొరడా దెబ్బలే. ఆడు తక్కువేం కాదు, ఈడు తక్కువేం కాదు. ఆడు ఆశీర్వదించుంటే ఇతని ఆశీర్వాదం అతనికి, అతని ఆశీర్వాదం ఇతనికి, అతన్ని ఆశీర్వదించిన దేవుడు ఇతన్ని ఆశీర్వదించిన దేవుడు అతన్ని, అందరూ క్షేమంగా ఉండేవాడు కదా. మీకు అర్థమవుతుందా? మనం ఆశీర్వదిస్తే ఎదుటివాని ఆశీర్వాదం మనకు వస్తుంది. ఆయన సన్నిధిలో ఉన్న మనము ఎవరిని శపించకూడదు, ఎవరిని మనం దూషించకూడదు, ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, ఎవరి మీద కీడు తలంచకూడదు. వారిని ఒక కొవ్వొత్తి కదా వెలుగుతూ ఎలాగా కరిగిపోతూ వెలుగునిస్తుందో
అలాగే మనం కూడా వెలుగుతూ కరిగిపోతున్నా వెలుగునివ్వాలనే కానీ చీకటిని పంచకూడదు. హల్లెలూయా. చీకటిని పంచకూడదండి. మరియా యోసేపునకు ప్రదానము చేయబడెను అని వ్రాయబడి ఉంది. అయితే ఆమె ప్రదానము చేయబడింది, ఆమె గర్భవతి అని యోసేపు తెలిసిన వెంటనే యోసేపు చీకటిని పంచలేదండి. ఆయన నీతిమంతుడు కనుక అనుకున్నాడు, మనం గోల్ చేయకూడదు. ఎందుకంటే సబ్జెక్ట్ క్లారిఫికేషన్ మన దగ్గర లేదు. పూర్తి విషయం తెలియకుండా, మన కళ్ళతో మనం చూడకుండా, ఏ విషయం మనం వినకుండా, ఏ విషయం మనకు స్పష్టత లేకుండా మనం నింద వేయకూడదు, మనం మాట్లాడకూడదు. మౌనంగా మనం దూరం అయిపోతాం. నీతిమంతుని యొక్క ఆలోచన చూడండి. ఈ రోజుల్లో కనుకైతే ఫేస్బుక్లో, ట్విట్టర్లో, యూట్యూబుల్లో, వాట్సాప్లో మారు మోగిపోయి ఉండేది. కానీ యోసేపు ఆ పని చేయలేదు. మరియ గర్భవతి అని తెలుసుకున్నాడు. ఆమె ప్రదానము చేయబడిన కన్యక, కానీ గర్భవతి అయింది. కానీ ఆయన నిందించలేదు, ఆయన దూషించలేదు. మౌని అయిపోయాడు. మౌని అయిపోయాడు కనుకయే దేవుడు అతన్ని దర్శించాడు. అతని మనసులో ఉన్న ఆలోచనకి జవాబు చెప్పాడు. యోసేపు, నీవు అనుకున్నట్లు కాదు, మరియ కన్యక, ఆమె పరిశుద్ధాత్మని వలన గర్భం ధరించింది. నోరు మెదపలేదండి, నోటుకొచ్చినట్టు మాట్లాడలేదండి. కొంతమందికి ఏదైనా బాధ కలిగితే శపిస్తారండి, ఏదైనా గనక వాళ్ళకి నష్టం కలిగితే శపిస్తారండి, వాళ్ళకి ఏదైనా గనక నచ్చకపోతే శపిస్తారండి, వాళ్ళకి ఏదైనా కనుక ఇష్టం వచ్చింది చేయకపోతే, వాళ్ళకి ప్రీతికరమైన వాటిని చేయకపోతే వాళ్ళు మనల్ని దూషిస్తారండి. దేవుడి సన్నిధిలో నీవు ఉన్నావు, మనమున్నాము. దేవుడి సన్నిధిలో మనం ఉన్నాము. ఆ సన్నిధి నీతో రావాలి. ఆ సన్నిధిలో నువ్వు బ్రతకాలంటే ఎప్పుడు నీ నోట ఆశీర్వాదకరమైన మాటలే రావాలి. ఒక పాస్టర్ గారు ఏసన్న గారి దగ్గరకు వచ్చి అన్నాడంట, ఏసన్న గారు అండి, నా గొడ్డుమూతి సంఘం అండి, నాది పైసా ఇవ్వరండి, అసలు బాధ్యతలు ఎరగరండి అని ఎప్పుడు చెప్తుంటే ఏసన్న గారి కోపం వచ్చిందంట. బ్రదర్, నీకు ఏదైనా అక్కర అయితే అవసరమైతే చెప్పు, నేను ఏదైనా సహాయం చేయగలిగితే చేస్తాను, కానీ సంఘం గొడ్డుమూతి సంఘం అనవాకు నువ్వు. అవునండి ఏసన్న గారు అండి, నిజమండి, నేను చెప్పే మాట, 10 రూపాయలు కానుక ఇవ్వరండి అని ఏదేదో పిచ్చి మాట్లాడి. అప్పుడు ఏసన్న గారు అన్నాడట, సరే ఒక పని చేయి, ఒక ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకో, నేను వస్తాను, సంఘానికి ఒకరోజు వాక్యం చెప్తాను అట్లాగని చెప్పి, సరేనని ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఏసన్న గారు వెళ్ళాడట. వెళ్ళి సంఘాన్ని చూస్తే కళకళలాడుతుంది సంఘం, చాలామంది ఉన్నారు అని వాక్యం చెప్పాడట. ఏసన్న గారు చక్కగా వాక్యం చెప్పి వాళ్ళని సంతోషపరిచి, దేవుని వాక్యానికి వాళ్ళని దగ్గర చేసి, దేవుని వాక్యం చేత వాళ్ళని తృప్తిపరిచితే వాళ్ళంతా సంతోషించారు. అందరికి ప్రార్థన చేశాడంట. ఆ రోజుల్లో 16,000 రూపాయలు కానుకొచ్చిందంట. ఏసన్న గారు ఆ 16,000 రూపాయలు తీసుకెళ్ళి ఆ సంచి అట్లాగే ఆయనకి ఇచ్చిస్తే కంగు తిన్నాడంట ఆయన. అన్నా, 160 రూపాయలు రావడమే కష్టమన్నా నాకు, నువ్వేంటన్నా 16,000 రూపాయలు ఇచ్చావు నాకంటే, నేను తెచ్చింది కాదురా తిక్కమొహమా, నీ సంఘమే ఇచ్చింది, 16,000 రూపాయలు ఒక మీటింగ్కి ఆ రోజుల్లో. ఇదిగో నీ సంఘమే ఇచ్చింది, నీ కానుకలు తీసుకో. ఆ తర్వాత కొందరిని అన్న పరిశీలించి అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్పారట, అయ్యా ఎందుకు ఇవ్వరయ్యా, ఎందుకు చేయరయ్యా, కాకపోతే మా పాస్ గారు నోరు తెరిస్తే శాపాలు పెడతాడయ్యా, నోరు తెరిస్తే శాపాలు, ఇవ్వకపోతే నాశనం అయిపోతారు, ఇవ్వకపోతే కుంగిపోతారు, ఇవ్వకపోతే అది జరుగుతుంది. అననయ్య సప్పారా ఏమయ్యారు, వాళ్ళు ఏమయ్యారు, ఇదే బొమ్మిడి. కానీ నోరారా ప్రజల్ని పలకరించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా, వాళ్ళని దీవించినట్లుగా, మమ్మల్ని ఆయన ప్రేమించినట్లుగా కనబడడయ్యా, ఎప్పుడు శాపాలు పెడతాడయ్యా, శాపాలయ్యా. అందుకే ఎడముఖం పెడముఖం సంఘం. అప్పుడు చెప్పాడట ఏసన్న గారు, పిచ్చోడా, నీవు ఒక్కడివి సంఘాన్ని దీవిస్తే సంఘమంతా నిన్ను దీవిస్తుందిరా పిచ్చోడా. హల్లెలూయా.
నీవు ఒకరిని దీవిస్తే ఆ దీవెనలు నీకు ప్రాప్తిస్తాయి. ఒక శత్రువుని నువ్వు దీవించావే అనుకో, ఆ శత్రువు ఒకవేళ యోగ్యుడు కాకపోతే ఆ ఆశీర్వాదాలన్నీ ఎక్కడికి పోతాయి? నీ మీదకే వస్తాయి. నీకు బంపర్ ఆఫర్ కదా. నేను చెప్పింది మీకు అర్థమైందా? నీ పనేంటి? ఆశీర్వదించడమే. నీ పనేంటి? దీవించడమే. యోగ్యుడు అనుకో అతడు అనుభవిస్తాడు, యోగ్యుడు కాదనుకో అవి వ్యర్థంగా పోవు, అవి నిరర్థకం కావు, అవి మురిగిపోవు. ఆ ఆశీర్వాదాలకు వాళ్ళు యోగ్యులు కాకపోతే మరలా ఆ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. అప్పుడు నీకెంత మేలు, ఎంత మేలు చెప్పు. కనుక ఆశీర్వదించు. ఆయన సన్నిధిలో మనం ఆశీర్వదించడి వారం కావాలి. నిందారహితంగా బ్రతకాలి, ప్రాయశ్చిత్తం పొందాలి, ఆశీర్వదించాలి. ఇంకొక మాట కూడా మేము ముగించేస్తాను. ఆ మాట కూడా చదవండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 15వ వాక్యం. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. అంటే ఇప్పుడు ఆ పులియని రొట్టెల పండుగ వాళ్ళు ఆయన సన్నిధిలో 7 దినాలు గడపాలంట. ఏ రొట్టెల పండుగ? అందరు చెప్పండి. ఏ రొట్టెల పండుగ? పులియని రొట్టెల పండుగ. అంటే ఆ పులియని రొట్టెలను వాళ్ళు భుజించాలి. ఏ రొట్టె? సమాధానం చెప్పండి. పులిసి పొంగిపోయి, పులిసేది ఎప్పుడు? నిలవ ఉన్నప్పుడు. అవునా కదా? ఫ్రెష్గా ఉంది, పులుస్తుందా? పులిసిందంటే అర్థమైపోవాలి ఇది ఈ వారం సంగతి కాదు, ఇది పోయిన వారం సంగతి. పులిసిందంటే అర్థమైపోవాలి ఇది ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం సంగతి. నేను చాలాసార్లు చెప్పాను మీతో. మా నాన్న ఇంక్ పెన్ను, చిన్న ఇంక్ పెన్నులు తెచ్చిచ్చేవాడు నాకు, బుడ్డవి. మా నాన్నకి హ్యాండ్ రైటింగ్ అంటే భలే ఇష్టం. ఆయన హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. మా ఊర్లో స్థలాల డాక్యుమెంట్స్ రాస్తారు కదా, మా ఊర్లో నుంచి సగం ఇండ్లకి డాక్యుమెంట్స్కి మా నాన్న రైటింగే ఉంటుంది. చాలా బాగుంటుంది. అందుకని మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఇంక్ పెన్లు, హీరో పెన్లు ఉంటాయి కదా, ఇంక్ పెన్లు తెచ్చిచ్చేవాడు. ఎంతవి నాయన ఇంక్ పెన్తో రాస్తే రైటింగ్ బాగుంటుందని. నేను ఊరకుండా బడాయుండు కదా, పెద్ద బడాయి గాడినిలే. నేను జాగ్రత్తగా పెట్టుకోకుండా స్కూల్కి తీసుకెళ్ళి మా బెంచ్లో కూర్చున్న వాళ్ళు అందరికీ చూపించేవాడిని. రే నీ పెన్ చూపించు. వాడింత పెద్ద చిన్నది బాల్ పెన్, మా నాన్న తెచ్చి చూడు, ఇది చూడు అట్లని. బడాయోడు ఇప్పుడు ఇచ్చా రాసుకో. అబ్బే బడాయి బండి మీద పోవద్దు. నా ప్రక్కన ఉన్నాడు ఒకడు, నా ఫ్రెండు. వాడు అన్నాడు, ఏదో ఒకసారి చూసి రాసిస్తాలే టీరా అన్నాడు. ఆ బడాయోడు కదా, ఆడు మెచ్చుకోవాలి కదా నన్ను అని ఇచ్చా. నా కళ్ళ ముందే ఆ పెన్ ఓపెన్ చేసి క్యాప్ తీసి ఆ బెంచ్కి వేసి టక 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 కొట్టాడండి. ఎట్లుంటుంది మీరు చెప్పండి? ఒరే 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 అంటానే ఉన్నా. 4-5 సార్లు కొట్టి క్యాప్ పెట్టి ఇదిగో తీసుకో అన్నాడు. నా కడుపు మండిపోయింది. కొత్త పెన్, నాకు బాగా తెలుసు, బ్రౌన్ కలరు గోల్డ్ కలరు క్యాప్ ఉంటుంది దానికి. కడుపు మండిపోయింది నాకు. కడుపు మండిపోయి టక్కన లేసి వెళ్ళరా అట్లంటే, అయ్యా పోయిన వారం నా పెన్సిల్ తీసుకొని మొక్కించేసి ఇచ్చావే అప్పుడులే బాధ అన్నాడు. ఒరి దుర్మార్గుడా అంటే వాడు హృదయంలో పులిసిపోయి ఉంది. ఎప్పుడు సంగతి ఇది? పోయిన వారంలో వాడు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా డ్రాయింగ్ మాస్టర్ వచ్చాడండి. మేము జరిగిన సంగతులే, ఖాళీ పీరియడ్గా ఉంటే ఖాళీ సమయంగా ఉంటే బెంచ్లు ఎక్కి ఎగరతా ఉన్నాం. మా టీచర్ రాలా ఆ రోజున, ఆ పీరియడ్కి. బెంచ్లు ఎక్కి ఎగరతా, ఈ బెంచ్ మీదకి ఆ బెంచ్కి అట్లా ఎగరతా ఉంటే ఆయన వెళ్తా ఉన్నాడు, డ్రాయింగ్ మాస్టర్, ఎత్తుగా లాగా బట్టతల ఆయన పెద్ద ఆయన. ఆయన వెళ్తా చూశాడు గోలేంటి క్లాసులోనండి. ఇటు చూస్తే మేమంతా బెంచ్ల మీద ఎగరుతుంటే వెళ్ళేవాడు మా క్లాసులోకి దూరాడు. రే ఏంటి ఏ పీరియడ్ మీకు అన్నాడు.
సోషల్ పీరియడ్ అంటే టీచర్ రాలేదు సార్ అంటే కూర్చోండి అని ఇక ఆయన డ్రాయింగ్ స్టార్ట్ చేశాడు. నా దగ్గర పెన్సిల్ లేకపోతే వాడిని అడిగా ఆ రోజు అని ఇద్దరం, నేను గీసుకుని వాడికి ఇస్తే ఆడు గీసుకుని నాకు ఇస్తున్నా. ఈ మధ్యలో నా చెయ్యే జారి, నిజం చెప్తున్నాను కదా, నా చెయ్యే జారింది. చెయ్యి జారి పడిపోయింది. పెన్సిల్ ఎంత దాని బొత్తుకి అంత మొక్కిరిగిపోయింది. చూపుకోవచ్చు కదా, చూపుకున్నా అయిపోయింది. ఆడు మనసులో పడిపోయింది అది. నేను అంటున్నాను, మీకు అర్థమవుతుందని. పులుసుని పిండి మీకు అర్థమవుతుందా? వాడు దాన్ని మనసులో పెట్టుకొని వారం 10 రోజులు అయిపోయిన తర్వాత నా పెన్ను బెంచ్కేసి టక కొట్టి ఆడు అంటాడు, పోయిన వారం నీకు పెన్సిల్ ఇస్తే మొక్కరికి కొట్టావే, అప్పుడు ఇంతే బాధ కదా నాకుండేది. చూసారండి, సరే పొరపాటు జరిగింది, ఓకే, ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలనా? ఈ పండుగను మీరు ఎలా ఆచరించాలి? మీరు తినాల్సిన రొట్టె, మీరు తినాల్సిన ఆ రొట్టె ఎలాంటిది? పులియనిది, ఏ కపటము లేనిది, ఏ మచ్చ లేనిది, ఏ దోషము లేనిది. ఎలాంటి దోషం హృదయంలో ఉంచుకోక ప్రేమను పంచగలిగిన ఒకే ఒక్క పులియని రొట్టె ఉంది. ఆ రొట్టె మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దానిని విరిచి వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే ఆ రొట్టె పులియని రొట్టె, దోషమేమీ లేని రొట్టె, కపటము లేని రొట్టె, ప్రక్కలో పొడిచిన వాడిని సహితము క్షమించి ప్రార్థించి అతని కొరకు వేడుకొనిన రొట్టె. ఈ రొట్టెను మీరు భుజించాలి, ఈ రొట్టెను మీరు ఆచరించాలి, ఈ పులి అనే రొట్టెను మీరు తినాలి. మీరు ఎంతకాలం నుంచి దేవుని మందిరానికి వస్తూ ఎంతో కానుకలు ఇచ్చి ఎంత ప్రోత్సాహంగా ఉన్నా మీరు ఈ రొట్టెను తినకపోతే మీరు ఆయన సంఖ్యలోనికి వచ్చిన వాళ్ళు కాదు. మీకు అర్థమవుతుందా? మీరు ఎంతో కాలంగా కుటుంబాలుగా ఆటోలు ఖర్చు పెట్టుకొని, కార్లు ఖర్చు పెట్టుకొని వచ్చి మీరు ఆరాధన చేసుకుని వెళుతున్నా ఈ రొట్టె మీరు తినకపోతే మీరు ఆయన మరణ పునరుత్థానములను జ్ఞాపకము చేసుకునేది వారు కాకపోతే మీరు ఆయనతో కూడా నిలవలేరు. మీరు ఎంతగా వాక్యం మీద ఆసక్తి కలిగి వాక్యాన్ని చదివి వాక్యాన్ని విని వాక్యాన్ని ధ్యానించని వారైనప్పటికీ ఈ పండుగ మీరు ఆచరించకపోతే ఈ పండుగ ఆచరించని వారి మీద వర్షము కురవదు. ఈ పండుగ ఆచరించని వాళ్ళని ప్రజా సంఖ్యలోనికి ఆయన తీసుకోడు. వాళ్ళ పేర్లు అందులో నమోదు చేయబడవు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి ప్రభువా ప్రభు అంటే అసలు మీరెవరో నాకు తెలియదు, మీ పేర్లు ఇక్కడ లేవు. నా ప్రియమైన సహోదరులారా, ఈ పులి అనే రొట్టెల పండుగ, ఆ పులి అనే రొట్టెల్ని ఆయన సన్నిధిలో మీరు భుజించాలి. వాక్యం వినేసి చాలే వాక్యం వినేశాను అని లేసెళ్ళిపోతే దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు ఆ వాక్యం విన్నాను, దేవుని సన్నిధికి వచ్చాను, ఆరాధన చేసేసాను, ఇంకా ఆ రొట్టెతో నాకేం పని అని నువ్వు వెళ్ళిపోయావు అనుకో, దేవుని ఎదుట నీవు నిలబడతావు. అది ఎక్కడ? ధవళ సింహాసనం ఎదుట. ధవళ సింహాసనం తీర్పుకు సూచన. తండ్రి సింహాసనం వేరు, ధవళ సింహాసనం వేరు. నేను జయించి నా తండ్రి సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాడు ఎవడో వాడిని నా సింహాసనమునందు కూర్చుండని చెదను అన్నాడే. ఆ తండ్రి సింహాసనము వేరు, ధవళ సింహాసనము వేరు. ధవళ సింహాసనం ఎదుటికి వచ్చారంటే జడ్జిమెంట్, తీర్పు. ఇంకెంతకాలం ఆ రొట్టెను భుజించకుండా వెళ్తావు? ఇంకెంతకాలం ఆ రొట్టె యొక్క శక్తికి దూరాన ఉంటావు? ఇంకెంతకాలం ఆ రొట్టె యొక్క ఆ మహిమను పొందకుండా దేవుని ఆజ్ఞను నెరవేర్చకుండా ఇంకెంతకాలం తిరుగుతావు? కొంతమంది ఆనవాయితీ అయిపోయింది. బాప్తిసం పొందారు, బలలో పాలు పొందరు. మనసాక్షి బాగలేదంటారు, మనసు బాగలేదంటారు. మనసు బాగలేదని తెలిసిన తర్వాత ఏం చేయమన్నది వాక్యంలో? ప్రాయశ్చిత్తం నందమని ఉంది. నీ అవిధేయతలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పులియని రొట్టెను నీవు భుజించాలి. నీవు ఆ పులియని రొట్టెను భుజించే వేళ ఆయన సన్నిధిలో నీవు ఒట్టి చేతులతో ఉండకూడదు. నీ సాంపాద్యంలో ఆయన వంతు చెల్లించాలి. నీవు ఆయన సన్నిధికి కృతజ్ఞత అర్పణలు తీసుకొని రావాలి.
నీకు ఇచ్చిన దానిలో దేవుని వంతు ఎంతో నువ్వు వివేచించి అది ఆయనకు చెల్లించి యథార్థవంతుడవై, నీతిమంతుడవై, పవిత్రుడవై, పరిశుద్ధుడవై ఆ రొట్టెను నువ్వు భుజించాలి. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, దేవుడు నాకు అంతా ఇచ్చాడు అని నీవు దేవునికి ఏం చేస్తున్నావు, ఏమి చెల్లిస్తున్నావు అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. నీ రాబడి ఎంతట్లో 10వ వంతు 100 రూపాయల్లో ఎంత? 10 రూపాయలు. ఎవరిది? దేవుంది. 90 రూపాయలు తిను. 10 రూపాయలే కదా 100 రూపాయలు, 10 రూపాయలే కదా దేవుంది. అసలు ఆ 100 రూపాయలే నీకు రాకపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు 10 రూపాయలు ఇది దేవుంది, నాది కాదు, అంతే. ఒక తల్లి ప్రార్థనా మందిరికి 2 వారాలు కనపడకపోతే వెళ్ళాడంట దైవజనుడు. ఆ తల్లి అనేదంట, నాయన ఎండపూట వచ్చావు అని మాట్లాడి కొంచెం అంత అన్నం వండుతాను తినేసిపోనాయన అంటే సరేని అన్నాడంట. అన్నం వండింది, పప్పుచారు కాసింది, ఆమె వడ్డిచ్చింది. తింటుంటే ఆమె కొడుకున్నాడు, బుడ్డోడు పిల్లడు, వాడు కూడా ఎదురుగా నిల్చొని ఆశగా చూస్తున్నాడంట. పిల్లలు కదండి, పిల్లలు కదా. కొంతమంది సావకులకు దగ్గర చేయరు పిల్లల్ని సావకులకి, సన్నిధికి, భక్తికి దగ్గర చేయరు. పిల్లల్ని వేరువేరుగా పెంచుతారు. వారు వేరువేరుగా ఉండి దేవుడి దేవుడు సినిమా యాక్టర్లు అవుతారు. ఎందుకంటే పిల్లలకి దేవుని సన్నిధి, దేవుని సేవకులు, భయము, భక్తి నేర్పిస్తే కదా. ఆడు పాపం చిన్నపిల్లడు కదా, దైవజనుడు భోజనం చేస్తూ ఉంటే ఆశగా చూస్తున్నాడంట. వెంటనే దైవజనుడు అన్నాడట, లే నాయన దా కూర్చో, దారి కూర్చో అని. ఆ తల్లి ఏం చేయాలి? మామూలుగా అయితే పోనాయన అన్న పిలుస్తుండే, పో దైవజనుడు పిలుస్తున్నాడు, వెళ్ళరా అన్నతో కూర్చో, భోజనం చెయ్యి. ఆ స్వతంత్రత ఉండాలి కదండి. ఏంటి ఉండాలా లేదా? మీరు కాక మాకు ఎవరైనా ఉన్నారా? మేము కాక మీకు ఎవరైనా ఉన్నారా? సేవకులు కాక మీకు ఇంకెవరైనా ఉన్నారండి? సంఘం కాక మాకు ఎవరైనా ఉన్నారండి? మీ పిల్లలు మా పిల్లలే కదా. ఏంటి నవ్వుకుంటున్నారేంటి? పోనా అన్న పిలుస్తున్నాడు వెళ్ళరా, రే సేవకులు పిలుస్తున్నాడు వెళ్ళరా అని వాళ్ళకి సేవకుని దగ్గర చేసి సేవకులు దీవెన పొంద. ఆ తల్లి అనిందంట, నాయన అని అన్నట్టు. ఏంటి మా మాట అంటావు? రాని మా కూర్చుంటాడు, తింటాడు నాతో కూడా రాని అంటే ఆ తల్లి కళ్ళమ్మటి నీళ్ళు పెట్టిందంట. ఇదేంట్రా బాబు అని. ఏంటమ్మా అంటే, నాయన అది వాడు తినకూడదులే నాయన అనిందంట. తినకూడదు ఏంటమ్మా, వాడు ఆస్తో చూస్తున్నాడు పిల్లోడు, రాని మనతో కూర్చొని తింటాడు కొంచెం, వాడు ఎంత తింటాడంటే ఆ తల్లి పట కన్నీళ్ళు పెట్టనిందంట. నాయన ఏ చెప్పకూడదు, అవి పిడికిళ్ళ బియ్యం నాయన, దేవుని కొరకు తీసిన బియ్యం అయ్యి, నా బిడ్డ తినకూడదు నాయన. ఇలాంటివి గుండెని తొలిచేస్తాయండి. పిడికిళ్ళ బియ్యం, దేవుని కొరకు తీసిన బియ్యం అవి దేవునివి అని ఆ తల్లి పట కన్నీళ్ళు పెట్టనిందంట. పోయిన వారమంతా చేతిలో ఏమి లేక రోజుకు ఒక పూటే వండానయ్యా. చేతిలో డబ్బులు లేకే నేను ఛార్జీలకు లేక 2 వారాలు మందిరికి కూడా రాలేదు నేను. అందుకే దేవుని మందిరికి రాని 2 వారాలు ఛార్జీలు పైసలు ఏం లేవు, ఇంట్లో కూడా ఏం లేకపోతే పోయిన వారం ఒక్క పూటే గంజి కాసుకొని ఆ పచ్చడి నంచుకొని తిన్నాము. ఇంక నిన్నైతే ఏమీ లేవు, భోజనం కూడా చేయలేదు. ఈరోజు సేవకుడు వచ్చావు కదానని ప్రభు కొరకు తీసిన బియ్యం పక్కన ఉంటే అవి నీకు వండి పెట్టాను కొంచెం, అది నా బిడ్డ తినకూడదు నాయన. అవునమ్మా, మరి అప్పుడు తీసి పెట్టిన బియ్యం ఉన్నాయి కదా, అవి వండుకొని తినేసి తర్వాత మీరు ఇవ్వచ్చు కదా. తప్పు నాయన, అది దేవునివి, దేవునివి నేను ముట్టుకోకూడదు కదా. ఎందరో త్యాగశీలులు దేవుని ఎదుట యథార్థవంతులండి. మనకు అది తెలియదు కానీ, యథార్థంగా బ్రతికితే వచ్చే ఆశీర్వాదం మనకు తెలియదు కానీ, అవసరాలకు ఏముందే, ఇది అట్టేసి అది ఇట్టేసి ఇట్టేసి అది దేవుడు కూడా అంటాడు, అది ఇట్టేసి ఇది ఇట్టేసి అది ఇట్టేసి అంత అంటాడు. అంతే. ఆ తల్లి చెప్తుంటే గుండె పగిలిపోయిందంట దైవజనుడికి. అయ్యో బాబోయ్,
ఇది దేవునిది అనే విషయంలో ఆ తల్లికి ఎంత భయం ఉందో చూడండి. మనకు లేదు. మంది తింటాం, దేవునిది తింటాం, మళ్ళీ పక్కనోడిది కూడా తింటాం. ఎలా ఆశీర్వాదం కలుగుతుంది చెప్పండి? నేను అనేది ఆయన సన్నిధిలో పులియని రొట్టెను నువ్వు తినాలి. ఎలా తినాలి? యథార్థవంతుడవై, నమ్మకస్తుడవై, దేవుని ఎదుట నిష్కాపట్యముతో, దేవుని ఎదుట ఒక మంచి మనస్సాక్షితో నీవు ఆ పులియని రొట్టెను నీవు తినాలి. ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో నిందారహితంగా ఉండాలి, ప్రాయశ్చిత్తమును అందాలి, ఆశీర్వదించాలి, పులియని రొట్టెను భుజించాలి. 5వ మాట, ఒక చక్కటి మాట ముగించేస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్యం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 6:12. దేవుని మనసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్నంతటిని ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు. నేను ఒక మాట, 6వ అధ్యాయంలో నేను ఆయన సన్నిధిలో ఆట ఆడి తినేనందా? 21వ వాక్యం. రైట్, 6:21. నీ తండ్రిని అతని సంతతి 21 ఇటు పడింది, 1 ఇటు పడి 12 అయింది. అది 2 అట్టే ఉంది. 1 ఇటు పడేసరికి 12 అయింది. ఆ 1 ఇటు కాదు, అటు పడాలి. పడితే ఏమవుతుంది? 21 అయింది. రైట్. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిని మీకాలతో చెప్తున్నాడు దావీదు గారు. ఏం చెప్తున్నాడంటే, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొని నా యెహోవా సన్నిధిని చెప్పండి. ఏంటంట? అందరూ చెప్పండి. ఆట ఆడి తిని. ఆయన సన్నిధిలో ఏం చేశాడంట? బిగుసుకొని నిలబడి తిని. గాంధీ తాతలాగా, బొమ్మలాగా, సిమెంట్ దిమ్మలాగా నిలబడి తిని. ఆయన సన్నిధిలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు నీకు చేసిన ఉపకారాలన్నీ తలంచుకొని నీ అంతరంగం గంతులు వేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఇక్కడ కూర్చొని ఇంకెవడోడికి అప్పులు ఇవ్వాలి, ఇంకెవడోడికి వడ్డీలు ఇవ్వాలి, ఎడగద ఆలోచించుకోవాల్సింది. ఇక్కడ కూర్చొని ఈ వారంలో 2 రోజులు సెలవు దొరికింది, పిక్నిక్కి వెళ్దామా, తుక్లక్ పనులు చేద్దామా, ఇక్కడ కాదు ఆలోచించుకోవాల్సింది. ఇక్కడ కూర్చొని పరధ్యాసతో ఏంటి నా బతుకు ఇట్లా అయిపోయింది, కట్టుకోక ఎండు కట్టుకున్నాను, మరి యాప చెట్టును కట్టుకోకపోయినావా? ఇక్కడ కాదు అనాలోచనగా ఉండవలసింది. ఇక్కడ కాదు వేరే 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 విషయాల్ని తలంచుకొని ఆలోచించుకోవాల్సింది. ఇక్కడ నీ కర్తవ్యం ఏంటంటే, ఆయన సన్నిధిలో నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆయన చేసిన ఉపకారములు మేలులు తలంచుకొని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఘనమైన వాళ్ళని, బలమైన వాళ్ళని, ఎన్నికైన వాళ్ళని ప్రక్కన పెట్టి అల్పులము, అయోగ్యులము, అపాత్రులమైన మనల్ని ఏర్పరచుకొని ఏ స్థితిలో మనల్ని ఉంచాడో, ఏ పరిస్థితుల్లో మనల్ని ఉంచాడో, ఈ స్థితిలో నా దేవుడు నన్ను ఎందుకు తీసుకుని వచ్చాడో అలా ఆలోచించి, కృతజ్ఞుడిగా యోచించి ఆయన సన్నిధిలో అంతరంగం పులకించాలి. ఇక్కడ సిగ్గుపడకూడదు. దేవుని సన్నిధిలో సిగ్గుపడకూడదు. దేవుని సన్నిధిలో మనం మన ఘనతలు చూసుకోకూడదు. దేవుని సన్నిధిలో మన స్టేటస్ మనం చూసుకోకూడదు. వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వీళ్ళు ఏమని అనుకుంటారేమో, నోడు తెలిసిన సోదరం 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 అంటే ఈడేవాడు రా బాబు. మరి చదువుకున్నవాడు ఎందుకు అట్టారుస్తున్నాడు? ఈడే చదువుకున్న వాళ్ళు ఎట్లా చెప్తారు? స్తోత్రం అంటే ప్రభువును స్తుతించడానికి వాళ్ళ స్టేటస్ అడ్డం చేసింది. ఊరికే పాట పాడేవాడు పాడకుండా అంటారు.
చదువుకున్న వాళ్ళు చేసి పనులు చేయరు. చదువుకున్న వాళ్ళు ఎట్లా చేస్తారు? ఫైల్ మీద పేపర్లు తీసి పక్కన పెట్టినట్టే. వీళ్ళు చదువుకున్న వాళ్ళు, ప్రభువును స్తుతించడానికి వాళ్ళు చదువు అడ్డం వచ్చింది మరి. కానీ రాజు అయిన దావీదుకి ప్రభువును స్తుతించడానికి అతని అధికారం అడ్డు రాలేదు. ప్రభుని సన్నిధిలో ఆరాధించడానికి అతనుకున్న స్థితిగతులు అడ్డు రాలేదు. మీకు అర్థమవుతుందా అని చెప్పే మాట? రాజుగారే వెళ్ళిపోయి అక్కడ నాట్యం ఆడుతుంటే ఇక మిగతా వాళ్ళు ఊరుకుంటారండి? మీరు చెప్పండి. అంటే వాళ్ళతో ఆరాధించే వాళ్ళతో కలిసిపోయాడు ఆయన. పెళ్ళిళ్ళలో చూడండి, ఆ ఇంటి పేరటోడు ఎవడన్నా ఒంట్లోకి వెళ్ళిపోయి డ్యాన్స్ చేస్తున్నాడు అనుకో, ఇక ఒక్కడి దిగగానే టక 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 ఇక ఆయనే డ్యాన్స్ చేస్తుంటే వారి మీద రారా అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక చూసుకో తిరణాలు చేసేస్తారు అంతే. మరి రాజు దావీదే వెళ్ళిపోయి నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ ఆయన సన్నిధిలో కాళ్ళు కదుపుతూ ఎలాగా స్టెప్స్ వేస్తా స్తుతిస్తూ ఆరాధిస్తుంటే మిగతా వాళ్ళు మౌనంగా అట్లుంటారా? రాజుగారు రంగంలోకి దిగగానే ఇక ఆ బ్యాచ్ ఉంటారు, ఒక బ్యాచ్ దిగేసి ఉంటారు. అట్లాగే ఇక వాళ్ళతో ఈయనతో ఆయన వాళ్ళు కలిసిపోతే మేకాలు కిటికీలోంచి చూసింది. ఇకంతా కిటికీ జబ్బు. కిటికీలోంచి చూసింది. చూసి అంటే దావీదంటాడు, పిచ్చిదానా, నీ తండ్రి ఇంటిని నీ తండ్రి సంతతిని విసర్జించి అభాగ్యుడనైన నన్ను ఈ స్థితికి దేవుడు నన్ను తీసుకుని వస్తే నేను సిగ్గుపడడానికి బజార్లో మనుషులు చూసి కాదు నేను చేసింది, నాట్యం ఆడింది. నా దేవునికి కృతజ్ఞుడనైతే నా కాళ్ళు నాట్యం ఆడాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా కాళ్ళు నాట్యం ఆడాయి. నా అంతరంగం ఊరకనే ఉండలేకపోయింది. నేను గతాన్ని తలుచుకుంటే నేను మౌనంగా ఉండలేకపోయాను. ఆయన సన్నిధిలో నేను నాట్యం ఆడాను, ఆట ఆడి తిని. నాకు ఆ మాట బాగా నచ్చేసింది అంతే. ఏ మాట? ఆట ఆడి తిని. అంతరంగం పులకించిపోతే నీ నోరు మౌనంగా ఉండదు, నీ కాళ్ళు మౌనంగా ఉండవు, నీ చేతులు మౌనంగా ఉండవు. స్తుతించండి అని చెప్పాల్సిన అవసరంలే. నీ అంతటా నీవే ఆయన మనసారా స్తుతిస్తావు, ఆరాధన చేస్తావు. దేనిని బట్టి అంటే దేవుడు నిన్ను ఎలాగ ఏర్పరచుకున్నాడో. గనులైన వారే నీ ఎదుటను నన్ను, బలమైన వారే ఎందరో ఉన్నను. గనులైన వారే నీ ఎదుటను నన్ను, బలమైన వారే ఎందరో ఉన్నను. కల్నీటి కడలిలో గుడుల ఆ స్థితి చూచి నన్ను చేరదీసి. గట్టిగా నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమను చూపినావు. నాలో చూసి నీవు ఇంత ప్రేమను చూపినావు. మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నాలో చూచి నీవు
ఇంత ప్రేమను చూపినావు. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. ప్రేమానురాగము నీ సంస్కృతియే, కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. ప్రేమానురాగము నీ సంస్కృతియే, కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. నలిగిన రెల్లును విరువని వాడ, చితికిన బ్రతుకును విడువని వాడ. నేనంటే నీకెందుకో ఈ తగని మమకారము. నేనంటే నీకెందుకో ఈ తగని మమకారము. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి, మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి, నేటి వరకు తోడుండినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు, వర్ణన కందని అతి సుందరుడవు. ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు, వర్ణన కందని అతి సుందరుడవు. 24 పెద్దల మధ్యలో మహిమ ప్రభావముతో సింహాసనముపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతి నీకేనయ్యా. ఆసీనుడా యేసయ్యా. నా స్తుతి నీకేనయ్యా. నా స్తుతి నీకేనయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా. నా స్తుతి నీకేనయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా. ఆమేన్. నా స్తుతి నీకేనయ్యా. నజరేయుడా యేసయ్యా. సుందరుడా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నా యేసయ్యా 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 నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు గనులైన వారే నీ ఎదుటను బలమైన వారే ఎందరో కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా కడవరకు నీ సాక్షిగా నేనంటే నీకెందుకో ఈతగని మమకారము కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూసి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా కడవరకు నీ సాక్షిగా ఏమివ్వగలను నీ ప్రేమకై నేను పరిశుద్ధుడా యేసయ్యా నాలో ఏమి చూసి నీ ఇంత ప్రేమ చూపినావు ప్రియులారా, ఆనాడు మోషే ప్రార్థించాడు. అలాగే అందరూ మోకరించండి, కళ్ళు మూయండి. మోషే ఆనాడు ప్రార్థించాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకుని వెళ్ళవద్దు. ఈనాడు మనం అడుగుదామా, నాయనా నీ సన్నిధి నాతో రాని ఎడల నేను కదలనయ్యా, నీ సన్నిధి లేకపోతే నేను నిలవలేనయ్యా.
నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నీ సన్నిధి నాకు కావాలి యేసయ్యా. నా కుటుంబం మీద నీ సన్నిధి ఉండాలి నాయన. నా మీద నీ సన్నిధి ఉండాలి ప్రభువా. నేను చేసే ప్రతి దానిలో నీ సన్నిధి నేను చూడాలి ప్రభువా. నీ సన్నిధి నాతో రావాలి నాయన. ఓ జీసస్. నేనేమై ఉన్న నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. చేతులపైకి తెచ్చేద్దామా. నేనేమై నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మిల్చినను, సంధ్యాకాంతులు నిదురిల్చినను, తొలి వెలుగు నీవై ఉదయించినా నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా, 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 యేసయ్యా. స్వరమంతా కూడగట్టుకొని పాడుదాం. యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఒక్కసారి యేసయ్యా. నేనేమై నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమై నీ కృప కాదా, శృతి మిల్చినను, సంధ్యాకాంతులు తొలి వెలుగు ఉదయించిన నడిపించిన యేసయ్యా. నీ కృపకు నన్ను ప్రార్థన. పరిశుద్ధుడు విన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ సంవత్సరపు చివరి నెలలో ఈ రెండవ పునరుద్ధాన ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మ ఆధ్వర్యములో మీరు నడిపించినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా స్తుతులపై ఆసీనుడా మీరు మాతో ముచ్చటించినందుకు ఆయనకి స్తోత్రాలు. మీరు మా మధ్యలో సంచరించుచున్నందుకు ఆయనకి స్తోత్రాలు. ఆనాడు మోషే ప్రార్థించినట్లుగానే ఈ ఉదయకాలమున మేమందరం నీ వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మాతో రావాలి ప్రభువా. మేము ఒంటరిగా రాబోయే సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఇష్టపడట్లేదు తండ్రి. మాకు మీ సన్నిధి కావాలి, మీ సన్నిధి మాతో రావాలి, మీ సన్నిధి మాతో ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి.
ఇదిగో మీ సన్నిధిలో నిందారహితంగా బ్రతకడానికి కృప దయచేయండి. మీ సన్నిధిలో మా యొక్క అపరాధముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం నొందటానికి మీరు కృప చూపించండి. నీ సన్నిధిలో మేము ఆశీర్వదించే వారిగా ఉండటానికి మీరు సహాయము చేయండి. మీ సన్నిధిలో ప్రభువా పులియని రొట్టె, కపటము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి నీ శరీరమును యథార్థమైన హృదయంతో మేము భుజించినట్లు మీ మనరం పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండటానికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. కృతజ్ఞులమై ప్రభువా మీ సన్నిధిలో మనసారా నిన్ను స్తుతించగలిగే కృప దయచేయండి. అభాగ్యులమైనటువంటి మమ్మను మీరుంచినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని హెచ్చించిన విధానాన్ని తలంచుకొని మాకు మీరు చేసిన మేళ్ళన్నిటిని ప్రభువా తలంచుకొని కృతజ్ఞత కలిగిన వారమై ప్రభువా మా అంతరంగము ఆనందించేటట్లుగా నాయన మా సర్వ శరీరము గంతులు వేసి నిన్ను స్తుతించగలిగేటట్లుగా కృతజ్ఞత హృదయంలో ఒక్కొక్కరికి మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, ఆనాడు దావీదు నీ సన్నిధిలో ఆట ఆడినట్లుగానే మేము కూడా ప్రభువా మమ్మల్ని మేము మైమరిచిపోయి నిన్ను స్తుతించగలిగే స్థితిని ఈ సంవత్సరపు ఆఖరిలో ఒక్కొక్కరికి మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటల్ని మా హృదయంలో స్థిరపరచుకొని నిత్యము మీ సన్నిధితో కూడా ప్రభువా తండ్రి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో రక్త మాంసంలో పాలు పొందబోచినటువంటి మమ్మల్ని అందరినీ నిర్దోషులుగా మీ సన్నిధిలో ప్రభువా యోగ్యమైనటువంటి మనసాక్షితో పాలు పొందడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ఇంకను మీరు బలపరచండి, అభిషేకించండి, కృప సమృద్ధిగా అనుగ్రహించండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ సన్నిధిలోని మేళ్లు చేత తృప్తిపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావముల్ని ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామం నడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక.